వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. లాస్ట్ 6 months బ్యాక్ కలిసాము. సో మీ ఇంటర్వ్యూకి అయితే మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు అయితే కామెంట్ల రూపంలో సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కొంతమంది కూడా మీతో కాంటాక్ట్లో కూడా వచ్చారని చెప్పి నేను. సో ఎలా అనిపిస్తుంది సార్ కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ రియల్ ఎస్టేట్లో కొంతమంది షేర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇన్వెస్టర్ ప్రతి ఒక్కరు కూడా తను సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అలాంటిది మనకి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా బెస్ట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ అటు ఏపీలోను తెలంగాణలోను మార్కెట్ గురించి ఒకటే చర్చ, అసలు ఏం జరుగుతుంది జరగబోతుంది అని చెప్పి. ఫస్ట్ మన అమరావతి గురించి డిస్కషన్ పెట్టుకుందాం. అంటే అమరావతిని హైదరాబాద్తో పోలుస్తూ ఒక డిస్కషన్ నడుస్తుంది బయట. అంటే హైదరాబాద్ లాగా డెవలప్ అవుతుంది, హైదరాబాద్ నుంచి డెవలప్ అవుతుంది. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు అమరావతి డెవలప్మెంట్ కోసం అన్ని ప్రయత్నాలు ఉన్న అవకాశాలన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారని చెప్పి విన్నాం. ఏం జరుగుతుంది సార్ వాస్తవం? ఫస్ట్ మనం అమరావతిని హైదరాబాద్తో అసలు పోల్చొద్దండి. ఎక్కడ జరుగుతుందంటే పొరపాటు హైదరాబాద్ని బేస్ చేసుకుని అమరావతిని చూస్తున్నాం. అయితే ఒకప్పుడు బెంగళూరు కూడా డెవలప్ అయింది, చెన్నై డెవలప్ అయింది. మరి చెన్నై తోటి లేకపోతే బెంగళూరు తోటి మనం పోల్చుకోలేదు. ఇప్పుడు అమరావతితో ఎందుకు పోల్చుకోవాలి? ఇది ఆల్రెడీ డెవలప్డ్. హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అండి. ఇది యూనివర్సల్ సిటీ అయిపోయింది. అమరావతి ఇప్పుడే డెవలప్ అవుతున్న డెవలప్ అవుతున్న సిటీ. దాంట్లో మీరు చెప్పినట్టుగా సిబిఎన్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, అందరికీ తెలుసు. అది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసున్న నాయకుడు సిబిఎన్ గారు. ఆయన 2014లోనే అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ తోటి అమరావతిని ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ చేయాలని ఒక ప్లాన్ తోటి వచ్చాడండి. ఎందుకంటే 2030 ఆ విజన్ తోటి అమరావతిని డెవలప్ చేయాలని వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. కానీ అనివార్య గారు మనకు అందరికీ తెలుసు, 5 years పాటు ఆయన చేసిన పని తర్వాత 5 years అక్కడ ఏమీ లేకుండా అమరావతి స్తబ్దుగా ఉండిపోయింది. ఎంతోమంది రైతుల యొక్క త్యాగాలు వృధాగా పోయాయి అనేది అందరం చెప్పుకున్న విషయం. అయితే ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే హైదరాబాద్ నుంచి అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, అమరావతిలో బాగా మూమెంట్ వస్తుంది, మంచిగా జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ బిజినెస్ పడిపోయింది, ఇలాంటి ఆలోచనతో కూడా చాలామంది ఉన్నారండి. హైదరాబాద్తో పోల్చి అక్కడ కూడా బాగా చేయడం జరుగుతుంది. కానీ అమరావతి అనేది డెవలప్మెంట్ అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. అది ఎప్పటికీ డెవలప్మెంట్ అవుతుంది మనం ఆలోచించుకోవాలి. మన ఇన్వెస్టర్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, మనకి డెడ్ అయిపోయినా పర్వాలేదు, లేదంటే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే మనకందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ ముందు ఒక పద్ధతి ఉందండి అమరావతిలో, ఎకరాల రేట్లు కానీ గజాల రేట్లు కానీ. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత సిబిఎన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ మొత్తం మూవ్మెంట్ అంతా అక్కడే జరుగుతుంది అన్నట్టుగా విపరీతమైన రేట్లు పెంచడం అంటే అది మన డిమాండ్ సప్లై. ఎక్కడైనా సరే డిమాండ్ ఎప్పుడైతే ఉందో, సప్లై డిమాండ్ ఎలాగైతే ఉందో ఎక్కువ మంది వచ్చి అక్కడ అడిగేటప్పటికి ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. అది పెంచడం అనేది అబద్ధం. పెంచడం ఏం కాదు అక్కడ. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు, ఆ వస్తువు నా దగ్గర ఉంది, దీన్ని అమ్ముకోవాలి. అప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా రేటు డిమాండ్ ఉంది కాబట్టి అలాగా చాలామంది వెళ్ళడం. అది ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, నా దగ్గర అమౌంట్ ఉంది, నా దగ్గర నేను ఒక 10 years హోల్డ్ చేసుకోగలను, లేదా 20 years హోల్డ్ చేసుకోకుండా నాకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ హైదరాబాద్తో పోల్చుకుని రాత్రి ఏదో లక్షాధికారులు కోటేశ్వర్లు అయిపోదాం, అదేదో ఒక జూదంలాగా మాత్రం చేయొద్దు దయచేసి. అది నేను చెప్పే ఆలోచన అండి. అంటే మీరు అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది కొంచెం ఖచ్చితంగానండి. కానీ అక్కడ ఉంది సిబిఎన్, ఖచ్చితంగా ఆయన అమరావతి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మీరు అనుకున్నట్లు 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే పట్టదు. వీళ్ళు ఆల్రెడీ మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, 2.5 yearలోనే ఇప్పుడు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో పాతది మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా అన్నారు. సో ఎక్కువ టైం పట్టకపోవచ్చు అని చెప్పి ఒక వర్గం నుంచి వస్తున్నమాట. నిజంగా ఎంత సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టినా సార్, ఒక అపార్ట్మెంట్ కట్టడానికి మినిమం టైం ఎంత పడుతుంది సార్? మనకి 1 year 1.5 year స్పీడ్గా కడితే మనకి 1 year 1.5 year లేదా 2 years కూడా పడుతుంది. మరి అక్కడ అన్ని రకాలైన బిల్డింగ్స్ కట్టాలండి. ఎందుకంటే మనకు తెలుసు అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కానీ లేదంటే కొంత ఆల్రెడీ కట్టున్నారు. కానీ అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే టెంపరీ బిల్డింగ్స్ అనేది ఒక దీని కింద వచ్చిందండి. కానీ ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి
మనకి లాంగ్ టర్మ్లో ఉండాలి అనుకుంటే మరి ఒక స్ట్రాంగ్ బేస్మెంట్ తోటి కట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. అక్కడంతా కూడా మీకు సాయిల్ తెలుసు మనకి, అక్కడంతా బ్లాక్ సాయిల్. అంటే పునాదుల దగ్గర నుంచి కూడా మొన్న నేను వెంట్రీలో కూడా చూసిన ఇంజనీర్స్ చెప్పిన మాటలు నేను విన్నానండి. ఎంత కిందకి వెళ్తున్నట్టు డెప్త్ చాలా లోపలికి వెళ్ళి పునాదులు వేసుకురావాల్సి వస్తుంది. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే అంటే కొంచెం టైం పడుతుంది. మనకి ఇక్కడ 1.5 year పడితే అక్కడ 3 years పడుతుందండి. అంటే డబుల్ ఆఫ్ ది టైం అక్కడ జరగడానికి అవకాశం ఉంది. అందువల్ల మనం 2.5 సంవత్సరాలకు కంప్లీట్ చేయగలిగితే చాలా హ్యాపీ, అందులో ఇబ్బంది ఏమీ లేదండి. కానీ కొంచెం లేట్ అయింది, ఒక 5 years వేసుకోండి మినిమం టైం. 5 yearsలో కూడా డెవలప్ అవుతుంది అక్కడ అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ ఇన్వెస్ట్ చేసి అమౌంట్ ఏదైతే ఉందో మనం పెట్టి అమౌంట్ ఎంతవరకు పెట్టగలుగుతున్నాం, మనం కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలుగుతామా, లేకపోతే చిన్న అమౌంట్తో అక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతామా, ఇది ఒకసారి ఆలోచించుకోవాలండి. సార్ హైదరాబాద్ ఏ విధంగా విస్తరించిందో మనం చూసాం గత 20 years నుంచి. అంటే అమరావతి కూడా ఏంటంటే అమరావతి చుట్టుపక్కల అంటే అమరావతి దాటి అంటే ఒక 40 kilometers దాటి అయితే మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది. అమరావతి పరిధిలో ఉన్న 29 గ్రామాలు కావచ్చు, లేదంటే అమరావతి రేడియస్లో మంగళగిరి కావచ్చు, గుంటూరు, విజయవాడ, ఇటు ఈ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్ ఒక 5 yearsలో? 5 yearsలో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయండి, అందులో డౌట్ ఏం లేదు. అదే నేను చెప్తున్నాను, మనం పెట్టి అమౌంట్ ఎంత పెట్టగలుగుతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక 9 మండలాలుగా డివైడ్ చేయడం జరిగింది సిఆర్డిఏ పరిధిని. అవును సార్. మొత్తం టోటల్గా సెంట్రల్ మండలం అని చెప్పి అమరావతి మండలం, ఈ విధంగా ఈస్ట్ మనకి ఇక్కడైతే ఎలా జోన్స్ అయితే ఉన్నాయో 12 zones మన హెచ్ఎండి పరిధిలో ఎలా అయితే పెట్టారో అక్కడ కూడా 9 zones లాగా పెట్టారు. ఈ 9 zones ఆయన విజన్ తోటి క్రియేట్ చేసిందండి అప్పుడు. అందుచేత డెవలప్మెంట్ అంటూ జరగటం మొదలు పెడితే అది ఈ రోజుకి ఈరోజు జరిగేది కాదండి. అవును, అది లాంగ్ ప్రాసెస్. అది అంటే ఆల్మోస్ట్ అలా 15 to 20 years పడుతుంది టోటల్గా ఆయన అనుకున్న విజన్ అంతా మొత్తం డెవలప్ అవ్వాలనుకుంటే. మన హైదరాబాద్ లాగా ఇంత జనాభా రావాలనుకుంటే. కానీ ఆయన 2014లో ఆయన వేసిన విజన్ ప్రకారంగా అమరావతి జనాభా అంటే సిఆర్డిఏ పరిధిలోనే 35 లక్షలు అండి, 30 లక్షల నుంచి 35 లక్షలు. ఇప్పుడు మన హైదరాబాద్ జనాభా ఎంత ఉందండి? 1,50,00,000. 1,50,00,000 అనఫిషియల్గా చూసుకుంటే, 1,08, 1,10 లక్షలు అఫీషియల్ జనాభా. అంటే ఆ రేంజ్కి. అందుకే అంటున్నాను నేను హైదరాబాద్తో పోల్చొద్దు అని. ఎందుకంటే ఈ ప్రాసెస్ జరగడానికి చాలా టైం పట్టింది మన హైదరాబాద్కి. గతంలో చూసుకుంటే మనకు 1000 రూపాయలు 1200 మేము అమ్మింది ఎక్కడో దూరంగా 20-30 kilometerల దూరంలో అమ్మింది. ఈరోజు అది 40,000 50,000 రూపాయలు గజం అయిపోయిందండి. అలాగే ఈరోజు అమరావతి ఏరియాలో ఆ కోర్ ఆ సీడ్ క్యాపిటల్ అనేది ఏదైతే ఉందో అక్కడ మనం కొనలేని పరిస్థితి. మధ్యతరగతి వ్యక్తుల గురించి నేను చెప్తున్నానండి. ఇన్వెస్టర్స్ ఎక్కువగా నేను చెప్పేది ఎక్కువ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. నేను ఎక్కడైతే దూరంగా వెళ్ళినా పర్వాలేదు, లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇమీడియట్గా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది అనేది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. అమరావతి కోరియర్లో మీరు పెట్టాలి అనుకుంటే కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఎకరాలు ఎక్కడ కొనాలనుకున్నా, గజాలు ఎక్కడ కొనాలనుకున్నా మీరు 30,000 అవ్వండి, 40,000 అవ్వండి, 50,000 అవ్వండి. నిన్న కాక మొన్న ఎవరో 70,000 అయిపోయిందని అంటున్నారు. 70,000 రూపాయలు పెట్టి ఒక గజం కొని మరి 70,000ది 140 అంటే 1,40,000 అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మరి దేనికి కొంటారు? రెండోసారి వచ్చి అతను అక్కడ ఎందుకు కొనాలి? రెండోసారి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రీసేల్ అంటే అక్కడ మనకి మొత్తం స్ట్రక్చర్ అంతా తయారైపోయి జనసమ్మర్దం పెరిగిపోయి ట్రాఫిక్ కానీ ఇంకోటి కానీ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం డెవలప్ అయిన తర్వాత నీకు రేట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే నేను చెప్పేది సిన్సియర్ అడ్వైస్ కూడా ఇన్వెస్టర్స్కి, మీ దగ్గర 10 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా, 30 లక్షలు ఉందా, అది మీరు ఆ సీడ్ క్యాపిటల్ అనేది ఏదైతే ఉందో అమరావతి రీజన్ పక్కన పెట్టేయండి. మీకు పక్కన మీకు చాలా ల్యాండ్స్ ఉన్నాయండి. మనకి ఇప్పుడు కూడా మనకి 10,000 రూపాయలకి 12,000 రూపాయలకి గజం దొరికి ప్లేసెస్ ఉన్నాయి. సో నేను అదే ఒక అమరావతిలో ఇన్వెస్ట్ చేయని వాళ్ళు అంటే అంత అమౌంట్ పెట్టిన వాళ్ళు అమరావతి చుట్టుపక్కల అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమరావతికి ఒక 40 kilometers దాటి మంగళగిరి, అటు విజయవాడ, గన్నవరం, ఇటు చూస్తే బాపట్ల ఉంది, తెనాలి ఉంది, మరో పక్క తీసుకున్న అశ్వాపేట, చిలకలూరుపేట, ఇట్లా విజయవాడ హైవే, ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? తప్పకుండా అదే నేను చెప్తున్నాను సార్. రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయి? ఇప్పుడు మీకు విజయవాడ హైవే, విజయవాడలో మనకి చూసుకుంటే బందర్ రోడ్డు ఉందండి. ఈ రోజు కూడా అక్కడ మీకు 15,000 నుంచి 12,000 నుంచి కూడా గజం రేట్ దొరుకుతుంది ప్రజెంట్ కూడా అండి. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇమీడియట్గా మీకు రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన గుంటూరు ఏరియాలో, గుంటూరు మనకు ఎందుకంటే కృష్ణా రివర్కి అటు ఇటు కదండి మనకి. మనం ప్లాన్ చేసుకునేది ఏదైతే ఉందో కృష్ణా వైపు అటువైపు ఉన్నదంతా విజయవాడ అవుతుంది, ఇటువైపు అంతా గుంటూరు. 2 సిటీస్లు కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మనం ఎంతసేపటికి మనం తుళ్ళూరు, వెలగపూడి దీని మీద దృష్టి పెట్టుకుని అదే డెవలప్ అవుతుంది అక్కడే ఇన్వెస్ట్ చేద్దామని ప్రతి ఒక్కరు కూడా దాని ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సండే రోజు చూసుకుంటే కొన్ని 100 కార్లు అక్కడ తిరుగుతూ ఉన్నాయండి. 2014 మళ్ళీ గుర్తుకొస్తుంది.
రీసెంట్గా మీరు విజిట్ చేసి వచ్చారు. అవును. అసలు ఏం నడుస్తుంది సార్ నిజంగా అక్కడ వాస్తవం? ఎందుకంటే నేను బేసికల్గా నేను మార్కెటింగ్స్ వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను ఆ వేలోనే ఆలోచిస్తానండి. నేను అక్కడ ప్లాట్ నేను అమ్మగలుగుతానా లేదా, అంటే ఇన్వెస్టర్ నేను కన్విన్స్ చేయగలుగుతానా లేదా, అది ఆలోచిస్తాను. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ అదే చెప్తాను కదా, నేను 2014 మళ్ళీ గుర్తొచ్చింది నాకు. పబ్లిక్ అదంతా పబ్లిక్ రావడం, ఈరోజు ఒక ల్యాండ్ కాస్ట్ ₹1 కోటి 2 కోట్లు అని చెప్పినవాడు మళ్ళీ కొద్ది రోజులు పోయేటప్పటికి, అంటే 1 వీక్లోనే మళ్ళీ 4 కోట్లు చెప్తున్నారండి. 4 కోట్లు ఎందుకు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా డిమాండ్ జనాలు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఆ ఉన్న ల్యాండ్ని అమ్ముకోవాలి, దాని నుంచి ఎంత ఎక్కువ మనం తీసుకోగలిగితే అంత మంచిది అనేది ఆలోచిస్తారు ల్యాండ్ లార్డ్స్ ఇన్వెస్టర్స్ కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2014లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి. నేను చూశాను కళ్ళారా. మరి రియల్టర్స్ చాలామంది బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ల్యాండ్స్ కొని రైతు పేమెంట్లు చేయలేక, తీసుకొచ్చిన వాళ్ళకి వడ్డీలు కట్టలేక, ఎందుకంటే బాగా డల్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఈ విధంగా మారితేనే ఎవరు ఊహించలేదండి అసలు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, కానీ ఈసారి అలా జరగదు. అంటే రీసెంట్గా మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో క్వశ్చన్ అడిగారు ఒక రిపోర్టర్, మళ్ళీ మీరు ఈరోజు ఉంటారు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ మారిస్తే పరిస్థితి ఏంటి అని. సో మంచి క్వశ్చన్ అని కూడా ఆయన అంటున్నారు జరిగింది. సో అలాంటివి జరగకుండా కఠినమైన చట్టాలు కూడా తీసుకొని వస్తాం ఎందుకు అని చెప్పి కూడా ఆయన అంటాం కూడా ఒక భరోసా లాంటిది అది. ఖచ్చితంగా అమరావతి డెవలప్ అవ్వద్దు అనే మాటే లేదండి. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, రేట్లు పెరుగుతాయి, అక్కడ బ్రహ్మాండమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అన్నీ కూడా జరుగుతాయండి. కానీ నేను చెప్పేదాన్ని ఇన్వెస్టర్స్ దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు, కేవలం అదే దృష్టిలో. ఎందుకంటే అమరావతి డెవలప్ అవుదని కానీ, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుదని కానీ ఎక్కడ ఎవరికి డౌటే లేదండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇందాక 5 yearsలో మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ మారితే మళ్ళీ ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే అలాంటి పరిస్థితి రాకుండానే రాదు కూడా 100% రాదు. ఎందుకంటే ఒకసారి జరిగిన నష్టం పూడ్చుకోవాలి. అమరావతి క్యాపిటల్ కాదు అని చెప్పి ధైర్యం కూడా ఎవరు చేయలేరు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. అందువల్ల అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. లక్కీగా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనకి సహకారం కూడా అందుతూ ఉంది. దానికి మొన్ననే వెళ్ళి 1 లక్ష కోట్లు కూడా అడిగారని, అంటే పోలవరం కానీ లేకపోతే ఇటు అమరావతికి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించి ఆల్మోస్ట్ అలా 25,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఏదైనా మీరు మార్కెటింగ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ. మీరు ఒకవేళ అమరావతి విజిట్కి వెళ్ళినా కానీ మీరు అన్నట్లు రోజుకి ఎన్ని కార్లు వస్తున్నాయి, ఎంతమంది విజిట్ చేస్తున్నారు, అలానే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా మీరు వెళ్ళుంటారు. సో అక్కడ ఎలాంటి వాతావరణం? ప్రస్తుతానికైతే ఏమి రిజిస్ట్రేషన్ అయితే స్పీడ్గా జరిగే పరిస్థితి ఏం లేదండి. ఎందుకు అంటున్నాండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ దాంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే అగ్రిమెంట్లు ఇదివరకు జరిగితే ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పడానికి కారణం అదేనండి. నేను ₹1 కోటి 2 కోట్లతో ఒక ఎకరం కొన్నాను, నేను పేమెంట్లు చేయట్లేదు, దాన్ని మళ్ళీ నేను సేల్ పెడుతున్నాను, రీసేల్కి వస్తుంది. నాకు 2 కోట్లు కొన్నది 250 వచ్చింది అనుకోండి, నమ్మేస్తున్నాను. మళ్ళీ మార్కెట్ ఎలా ఉంది సార్? ఇక్కడ మంచి క్వశ్చన్ అండి ఇది, రీసేల్ అనేది. ఇప్పుడు గతంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్లాట్లు కొని ఉన్నారో వాళ్ళు ఈరోజు అమ్ముకోవడానికి చూస్తున్నారండి. ఎందుకంటే డెడ్ అయిపోయింది ఇప్పుడు వరకు. అక్కడ ఆ డెడ్ నుంచి బయటకు రావాలంటే సేల్ చేయాల్సిందే. చాలామంది ఇంట్రెస్ట్లు కూడా తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ టైంలో రీసేల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు బయటకు వస్తారండి 100%. ఇప్పుడు కొన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో కొంచెం హోల్డ్ చేసుకోగలిగితే ఒక 5 years, అందుకని అది ప్రిపేర్ అయ్యి వెళ్ళమంటున్నాను నేను. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు డబ్బుండి కొంచెం వెయిట్ చేసినా పర్లేదు మనకి పెరుగుతుంది అంటే 100% వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 100% మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దాంట్లో ఎక్కడా డోకా లేదు. ఇప్పుడు బయ్యర్ది రైట్ టైమా, సెల్లర్ది రైట్ టైమా? బయ్యర్స్దేనండి. ఇప్పుడు బయ్యర్ మార్కెట్ ఇక్కడ హైదరాబాద్ కానీ అక్కడ కానీ బయ్యర్ మార్కెట్ అవుతుంది. అయితే కొన్ని మనకి కొన్ని అపోహలు ఉంటాయండి. ఎలాంటి అపోహలు అంటే, ఈరోజు నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 1 yearలోనే నాకు వచ్చేస్తుంది కదా. చాలామంది ఆలోచించిన విధానం ఎక్కువ ఉంటుంది అలాంటివి. అలా ఎప్పుడు ఆలోచించొద్దండి. ఇది జూదం కాదు, లేదంటే అలవాటు పడ్డారు హైదరాబాద్ మార్కెట్లో. అవును, జస్ట్ ఇప్పుడు పెట్టామా 6 monthsలో మళ్ళీ అమ్మామా, ఎంత కొంత డబ్బు వచ్చిందా, బాగా అలవాటు పడిపోయారు దానికి. రియల్ ఎస్టేట్లో కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కూడా కారణం అదే. అవును. ఒకప్పుడు హైదరాబాద్ని బీట్అవుట్ చేసి పట్టణం కానీ నగరం కానీ లేకుండా అయిపోయిందండి. ఎందుకంటే మనం బెంగళూరు కూడా చాలామంది వెళ్ళారు ఇన్వెస్టర్స్. బెంగళూరు మార్కెట్ బాగుంది అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా ఇన్వెస్ట్ చేశారండి. చాలామంది అక్కడ కూడా లాభాలు పొందారు. అలాగే చెన్నైలో కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ లాభాలు వచ్చాయి. కానీ ఒకనొక స్టేజ్కి వెళ్ళేటప్పుడు స్టాగ్నెట్ అయిపోద్ది, ఒక రేట్ పిక్. ఇప్పుడు మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ చూడండి, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత నీకు సేల్స్ ఉండవండి. మనం చూస్తున్నాం. ఎందుకు మరి కోకాపేట లేకపోతే ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఇటు ఎందుకు వెళ్తుంది? ఇంక ఇదంతా కూడా ఓల్డ్ సిటీ కింద లెక్క అయిపోయింది.
సో మళ్ళీ అమరావతికి వద్దాం సార్. జనమందరూ ఏమనుకుంటున్నారంటే అమరావతిలోనే రేట్లు పెరిగాయి అనుకుంటున్నారు. వాస్తవంగా స్టేట్ మొత్తం రేట్లు పెరిగాయి. ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అన్ని జిల్లాల్లో రేట్లు పెరిగాయి. ఇది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. చూపంతా అమరావతి వైపే ఉంది. మనం వైజాగ్ తీసుకున్నా, రాజమండ్రి తీసుకున్నా, గుంటూరు, ఒంగోలు ఎక్కడికి వెళ్ళినా కానీ కాస్త కోస్త ఒక 20% అయితే రేట్లు పెరిగాయి. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు. సో మొత్తం ఓవరాల్గా తీసుకున్నా అంటే అటు వైజాగ్ కావచ్చు, రాజమండ్రి, కాకినాడ ఆ బెల్ట్ మొత్తం ఎలా ఉంటుంది? సో మీరు కూడా కాకినాడ? అవునండి, మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే నేను మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు కూడా మేము వెంచర్లు కూడా చేసాం. ఎందుకంటే నాకు ఏపీ మీద బాగా అవగాహన ఉంది. ఏ సెకండ్ పట్టణం ఏదైతే ఉన్నాయో అలాంటివి కానీ చిన్న చిన్న వాటిలో కూడా మేము వెంచర్లు చేయడం జరిగింది. అందుకని అప్పుడు నాకు ఒక అవగాహన ఉంది. ఎందుకు అంటే 2014 నుంచి 2019 వరకు ఒక మంచి ఒరవడితోటి రియల్ ఎస్టేట్ జరిగిందండి. ఇటు శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ అనంతపూరు, తాడిపత్రి, కడప అన్ని చోట్ల కూడా. ఎందుకు మేము అంత స్పీడ్గా ఒక 25 బ్రాంచులు పెట్టి కూడా మేము అక్కడ వ్యాపారం చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మళ్ళీ గవర్నమెంట్ మారిందో మళ్ళీ ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. 3 రాజధానులు అనడం, అక్కడ ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయకపోవడం, ఇవన్నీ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దుగా అయిపోయింది. ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోయిందండి మొత్తం. ఎక్కడో సిటీస్లో తప్ప అవుట్కట్స్లో అనేది డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోయాయి. ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోయిన 10,000 గజాలు 10,000 రూపాయల గజం వరకు వెళ్ళి ఆగిపోయింది మొత్తం కొన్ని ఏరియాల్లో. దాన్ని మళ్ళీ తిరిగి అమ్ముకోలేరు. 8,000కో లేదా 6,000కో 5,000కో అమ్మలేరు కొన్న వ్యక్తి. దానికోసం ఇప్పటి వరకు వెయిట్ చేసి ఉన్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో వీళ్ళందరికీ కూడా మంచి ఇది వచ్చిందండి, ఉత్సాహం వచ్చింది, ఆనందం వచ్చింది. మళ్ళీ మన రేట్లు పెరుగుతాయి అనుకున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా 10 to 20% ఆల్రెడీ గవర్నమెంట్ మారగానే పెరిగిందండి. అటు వైజాగ్ కానీ, ఇంకో రాజమండ్రి, కాకినాడ ఏదైతే ఉన్నాయి, విజయనగరం, శ్రీకాకుళంలో కూడా మంచి రేట్లు ఉన్నాయండి ఈరోజు. సో మనం అంటే కోట్లలోనే గురించి మాట్లాడుతున్నాం. ఎకరాల లెక్క ఇట్లా స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారు సార్, చాలా తక్కువ అమౌంట్ తోటి ఒక ప్లాట్ కొనుక్కోవాలని చూస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ ఎందుకు కొద్దిగా డల్గా ఉంది, ఇంకా తగ్గుతుందా, తగ్గే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. ఈ కన్ఫ్యూజ్ పోగొట్టాలంటే నిజంగా అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు పొందుతారు? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది శాతం ఆలోచించేది అదే. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయిని 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల దగ్గర పెట్టుకుని అటు అమరావతి వెళ్దామా, లేదా హైదరాబాద్లో పెడదామా, లేదా వేరే సిటీస్లో పెడదామా అనేది ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను అంటే హైదరాబాద్లో నేను ఉంటున్నానని కాదండి. హైదరాబాద్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు RRR అనేది అద్భుతమైన పథకంగా అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా భారత్మాల దీంట్లో పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారు. రేపు October 11న ప్రైమ్ మినిస్టర్ గారు సంగారెడ్డిలో ఓపెన్ చేస్తున్నారు దాన్ని. మీకు మనకి న్యూస్ కూడా వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ ఊపు అందుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే స్తబ్దుగా ఉన్నది. మనం కాదనలేని నిజం అండి. హైదరాబాద్ అనేది డల్గా ఉన్న మాట వాస్తవం. దాన్ని ఎవరు కాదన్నా అవునన్నా కూడా వాస్తవాలు అవి. నిజాలు మాట్లాడుకుంటే మనం చెప్పొచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో కానీ ఓపెన్ ప్లాట్లు కానీ జరుగుతూ ఉన్నాయి. కానీ లో బడ్జెట్లో ఉండే వెంచర్లు ఈ రోజుకి కూడా బిజినెస్ జరుగుతుంది. లో బడ్జెట్ అంటే నేను 10,000 లోపు బిలో ఉన్న వెంచర్లు కానీ. కాదు సార్, ఒక డౌట్, ఈ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మార్కెట్ పర్సంటేజ్ ఎంత ఉందండి? అంటే దాదాపు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 80 to 90% వీళ్ళే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్ 80% అండి. 80% దగ్గరగా. ఇంకా స్మాల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ కూడా ఇంత బాగా ఉండటానికి కూడా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వ్యక్తులే ఎక్కువ మంది లో బడ్జెట్ కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన అండి. కళ ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇల్లు కొనుక్కోవాలంటే ఇక్కడ మన పరిస్థితి ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఈ మహానగరంలో HMDA పరిధిలో మనం కొనలేమండి. ఎకరాలు కొనలేము. ఎకరాలు అసలు ఆలోచించొద్దు. గజాల్లోనే. రాబోయే రోజుల్లో మనం ముంబై, ఢిల్లీలో లెక్క వేసుకుంటే అది స్క్వేర్ ఫీట్లకు వెళ్ళిపోయి, ఈవెన్ బెంగళూరు కూడా స్క్వేర్ ఫీట్లోనే లెక్క. మనం ఇంకా ఆ స్టేజ్లో లేము ఇంకా హైదరాబాద్. అంచేత కొంచెం దూరం వెళ్ళినా కూడా, నేను చెప్పేది ఒకటేనండి, దూరం వెళ్ళినా కూడా జెన్యూన్ ల్యాండ్ మీద అన్ని అప్రూవల్స్ ఉండి, DTCP అయినా, HMDA అయినా, లేదంటే RRR తోటి ఉన్నది, ఇవన్నీ కూడా లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇబ్బంది ఏం లేదండి. ఖచ్చితంగా అది 10 రూపాయలకు 10 రూపాయలే వస్తుందండి మనకి. అలాంటి వాటిని ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, తక్కువలో కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. అది మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది. నేను ఎందుకు అడిగానంటే సార్, చాలామంది కష్టం
ప్రతి రూపాయి కూడబెట్టి వాళ్ళు 50 లక్షలు, ఒక 70 లక్షలు, కోటి రూపాయలు జాగ్రత్తగా పిల్లలకు చదువులకి, పెళ్ళిళ్ళకి అది దాచిపెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఏంటంటే వీళ్ళనే టార్గెట్ చేసుకొని, ఎవరు మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేసుకొని మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కువ మోసపోతున్నా కూడా వీళ్ళే, 80% పీపులే. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అయితే ఇవన్నీ ఉండవు, ఎందుకంటే వాళ్ళు లీగల్గా కావచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, డబ్బు ఉంటుంది. కానీ వీళ్ళకి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే చిన్న చిన్న గిఫ్ట్ల రూపంలో ఆశలు చూపించి వీళ్ళందరినీ ముంచేస్తూ ఉంటారు. రీసెంట్గా చాలా చూసామండి వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఎక్కడ మోసపోకూడదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక మంచి అడ్వైజర్ సలహా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగానండి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో చాలా కంపెనీలు ఫ్రీలాన్స్ ఆఫర్లు అని పెట్టడం, లేదంటే బైబ్యాక్ సిస్టమ్ అండి, అదొకటి సిస్టమ్ పెట్టడం. లేదు మేము ఆ మొక్కలు వేస్తాం, ఈ మొక్కలు వేస్తాం, మీకు 15 సంవత్సరాలు 30 లక్షలు వస్తుంది, ఇప్పుడు 3 లక్షలు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో తీసుకెళ్ళిపోయి గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ చేయడం, ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ వ్యవహారాలండి. అంచేత ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ₹1 ఎక్కువైనా మనకి ఏదైతే ఉందో జెన్యూన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, నష్టమేం లేదండి. ఎందుకంటే అది ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంది తప్ప మనం ప్రలోభాలకు లొంగి తక్కువకి వస్తుందనో, లేకపోతే అట్రాక్షన్ చాలా ఉంటాయండి, అవన్నీ నేను ఓపెన్గా చెప్పకూడదు. ఇవన్నీ కూడా చాలామంది. దీనికన్నా ముందు ప్రశ్న, మీరు కూడా ఇలాంటి విషయాలు బాగా దెబ్బతిన్న తర్వాతే అవును సక్సెస్ అయ్యారు. అవును. సో మీలాంటి వాళ్ళు చెప్తేనే పబ్లిక్ కూడా వింటారు. కరెక్ట్ అండి. అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. ఎందుకంటే అనుభవంతో నేను చెప్తున్నాను. ఇదేం ఇప్పుడు సక్సెస్ లేటర్ మీరు మార్కెట్లో. నేను చిన్న స్టేజ్ నుంచే పైకి వచ్చిన వ్యక్తిని. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, కస్టమర్లు ఏం ఆలోచిస్తారో నాకు తెలుసు. ఎందుకంటే కస్టమర్లు దేవుళ్ళు అని చెప్తామండి, పైకి దేవుళ్ళు అని చెప్తాం. ఒక్కసారి కస్టమర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత అతని గురించి పట్టించుకోవడం మానేస్తాం. ఎప్పుడు దేవుడు అవుతాడు మనకి? అతను నమ్మి మనకి అతను లక్షల రూపాయలు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాడు అండి కేవలం. కానీ లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ముందు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇది నచ్చిందండి మేము తీసుకుంటాం అన్నప్పుడు ఒక ₹1,00,000 లేకపోతే ₹5,00,000 మనకి ఇన్వెస్ట్ చేస్తాడు, ఫస్ట్ కడతాడండి. కట్టిన తర్వాత అతనికి ఇచ్చేది ఏముందండి, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఏమి అతను రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఒక రిసీట్ ఇస్తున్నామండి. ఆ రిసీట్ వాల్యూ 10 పైసలు. మన స్టాంప్ వేసి ఒక రిసీట్ ఇస్తున్నాం. ఆ కింద చదివితే మళ్ళీ ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికేషన్ మీద ఉంటుంది, అదంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ప్లస్ ఒక రిసీట్ కూడా అతనికి మీరు కట్టారని చెప్పి ఒకటి ఇస్తామండి. అంటే ఎంత నమ్మకంతో మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులను పోగొట్టొద్దండి. అతను టోటల్ అమౌంట్ కట్టిన తర్వాత కూడా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, టోటల్ అమౌంట్ పే చేస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అంటే అప్పటి వరకు అతను మన మీద నమ్మకంతో టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో మన పెట్టిన అమౌంట్ 20 లక్షలు అవ్వండి, 30 లక్షలు అవ్వండి, లేదా ₹1,00,00,000 అవ్వండి, మనకి ఆ కంపెనీ కట్టడం జరుగుతుంది. అది జెన్యూన్గా అతనికి రిజిస్ట్రేషన్ చేసి లీగల్గా అన్నీ ఉండి అతను లింక్ డాక్యుమెంట్స్ దాకా అతను ఇవ్వగలిగితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నా కానీ ఇంకా మోసపోతున్నారు సార్. ఎక్కడ జరుగుతుంది ఇంకా లోపాలు? మోసపోయేవాడు అంతకాలం మోసం చేస్తూనే ఉంటారండి. అయితే నేను మార్కెటింగ్ పర్సన్ నుంచి వచ్చిన వ్యక్తినే కాబట్టి మార్కెటింగ్ వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. అసలు కంపెనీ జెన్యూన్గా చేస్తుందా లేదా, కంపెనీ లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, మనం కట్టే అమౌంట్ దగ్గరికి సరిపడా ల్యాండ్ వాళ్ళ దగ్గర ఉందా లేదా, ఇవన్నీ కూడా ముందు మార్కెటింగ్ పర్సన్స్ ఆలోచించాలండి. నాకు డబ్బులు వస్తున్నాయి కదా, నేను ఎలా వేసినా పర్లేదు, కస్టమర్ తర్వాత ఆలోచించుకుందాం అని చెప్పి ఎవరైతే ఉన్నవి లేనివి కల్పించి కస్టమర్లని మభ్యపెట్టి తీసుకొచ్చి అమౌంట్లు కట్టేస్తున్నారో అది చాలా దారుణమైన విషయం అండి. ఎందుకంటే కర్మ రిటర్న్స్ అంటారు చూడండి, అలాంటి పొరపాట్లు ఎవరు చేసినా కూడా ఇమీడియట్గా వస్తుంది, తాత్కాలికంగా బాగుండొచ్చు, కానీ కస్టమర్ సంపాదించిన ప్రతి రూపాయి కూడా వాల్యుబుల్ అండి. అతను శ్రమతో వచ్చి సంపాదించిన రూపాయి దాచుకున్న డబ్బులతోటి అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అది ఎక్కడైనా హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా. ఎందుకంటే మెయిన్ సాధారణంగా జరిగేది మీడియేటర్స్ అండి, అంటే మార్కెటింగ్ పర్సన్స్ అసోసియేట్ ద్వారానే బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. అంచేత ఫస్ట్ వీళ్ళు ఇంటెన్షన్ మంచిదై ఉండాలి, అలాగే కంపెనీ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటెన్షన్ మంచిదై ఉండాలి. ఒక జెన్యూన్ ల్యాండ్ మనం ఇవ్వాలి కస్టమర్లకి, వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరికి రావాలి అనుకుంటే అలాంటి కంపెనీలు కొన్ని వేల మీద లెక్క పెట్టొచ్చండి. సార్ మీరు మార్కెటింగ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఒక కంపెనీ CEO మీరు, సో మీరు కింద నుంచి మొత్తం చూశారు ఏంటని స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతా చెప్పండి సార్. అంటే చాలామంది క్వశ్చన్ కామెంట్స్ రూపంలో అడుగుతుంటారు. కస్టమర్ ఎవరన్నా ఒక ఎంక్వైరీ కోసం వస్తే ఖచ్చితంగా ఒక ప్రాజెక్టో ఒక ప్లాటో అందులో లొసుకులు ఉన్నా కానీ ఏదో విధంగా అమ్మి పెట్టాలని చూస్తారు, కానీ ఇది కొనొద్దు అని చెప్పిన సందర్భాలు అక్కడ ఉన్నాయి, ఇది మంచిది కాదు అని చెప్పి ఎంత పర్సెంట్ మీరు కాదు మార్కెట్లో ఎంతమంది ఉన్నారు? జెన్యూన్గా చెప్పాలనుకుంటే నిజం అండి, కరెక్టే. ఇవాళ మీరు అబద్ధం అన్నా కానీ అవును రేపు మార్కెట్లో మనం ఉండాల్సిన ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఆలోచిస్తారంటే అండి, మీకు తెలుసు అసోసియేట్స్కి సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది.
దానికోసమే ఆలోచించి తను ఏదైతే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో దాన్ని హైలైట్ చేయడానికి చూస్తాం. నేను గతంలో కూడా నేను ఆప్టోనికా టీవీస్లో పనిచేసేవాడిని, నాకు రియల్ ఎస్టేట్లోకి రాకముందు. అప్పుడు చాలా ఒనీడా కంపెనీలు చాలా వచ్చి కానీ నేను అవన్నీ ఉన్నా కూడా దీన్ని ఎందుకు హైలైట్ చేసేవాడిని అంటే నాకు జీతం ఇస్తుంది కాబట్టి ఆ కంపెనీ. ఆ పిక్చర్ చూపు ఇంత మంచిది, లేదా ఇంకోటి ఉంది, దీనికి అసలు గ్యారంటీ అంటే నేను అసలు రిపేర్ లేదు అన్నట్టుగా చెప్పేవాళ్ళని. ఇప్పటికీ మార్కెట్లో అదే డైలాగ్ జరుగుతుంది. ఎందుకంటే నా మాట వినేవారు, నేను చెప్పే విధానాన్ని నచ్చేది, జెన్యున్గా చెప్తున్నాడు అని చెప్పి ఆ టీవీలు కొనేవారు. కానీ నేను చెప్పిన మాటలు కస్టమర్లు వింటారు కానీ ఎలక్ట్రానిక్ గుడికి తెలియదు కదా. అది చిన్నది ఏదైనా ఫ్లక్చువేషన్ వచ్చిందంటే తప్పనది ఏదో ఒకటి జరిగేది అనమాట. అప్పుడు ఏమైపోతుంది, కస్టమర్ మనల్ని నమ్మడు. ఫస్ట్ తాత్కాలికంగా మొదటిసారి మనం మోసం చేయొచ్చు, 2-3 సార్లు మనం మోసం చేయలేం కదండి. అందువల్ల ఎప్పుడైనా సరే జెన్యున్గా వ్యాపారం చేసేవారు లాంగ్ టర్మ్ ఉంటారండి. జెన్యున్గా లీగల్గా 1954 నుంచి మనకి లీగల్ డాక్యుమెంట్స్తో సహా, లీగల్ ఒపీనియన్తో సహా తీసుకుని మనకి ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయో, ఏ పరిధిలో అవుతుందో, హెచ్ఎండిఏ పరిధిలో ఉందా, డిటిసిపి పరిధిలో ఉందా, రేరాలనా, మూడాలనా, ఏదైతే ఉందో అక్కడ ఉన్న దాని ప్రకారంగా మనం అప్రూవల్స్ తీయించి రేరాలో కూడా రిజిస్ట్రేషన్ చేసి, ప్లస్ కంపెనీ కూడా రేరాలో రిజిస్టర్ అయ్యి ఉండాలి, ప్లస్ మార్కెటింగ్ పర్సన్ కూడా రేరాలో రిజిస్టర్ అయ్యి ఉండాలండి. రాబోయే రోజుల్లో చాలా స్ట్రిక్ట్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఒక భయం అనేది ఉంటుందండి. అంటే తప్పుడు వాగ్దానాలు చేయకూడదు, తప్పుడుగా మనం ప్రవర్తించకూడదు, అనుకున్నట్టుగా ఒక టైం బౌండ్ కూడా ఉంటుంది. అలాంటి రోజులు రావాలని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. అందుకని ఇందాక చెప్పాను, మార్కెటింగ్ వాళ్ళకి కూడా జెన్యున్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక కంపెనీలో జాయిన్ 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మార్కెట్లో ఉండాల్సింది మార్కెటింగ్ పర్సన్సే. ఏంటి సార్ గిఫ్ట్లు, ఆఫర్లు, ఫ్రీ లాంచ్లు, ఇంకా ఇవన్నీ కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం చేసేవనండి. కస్టమర్లు అట్రాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. నిన్న మార్కెటింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. తీరా అంతా చేతులు ఎత్తేసిన తర్వాత మళ్ళీ లబోదిబో సంబంధం లేదంటారు, చివరికి ఆ కోర్టులు కేసులు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా వస్తుంది రాబోయే. ఎందుకంటే డబ్బు ఎవరు సార్, మన డబ్బు పెడుతున్నాం, మన చేతిలో కష్టార్జితం మనం పెడుతున్నాం. నమ్మేవాడు ₹1 పెట్టే దగ్గర ₹10,000 గిఫ్ట్ కోసం ఆశపడుతున్నారంటే ఏం చెప్పాలి? అవును, మన మెంటాలిటీ అండి అది. హ్యూమన్ మెంటాలిటీ అంటారు చూడండి. అలాగా చిన్న వాటికి మనం చూడండి, డిస్కౌంట్ అండి, 1+1 ఆఫర్ అండి. ప్లాట్లో కూడా చూసా, బోర్డు చూసే లోపలికి వెళ్తున్నాను. అసలు ఈ రియల్ ఎస్టేట్లో ఆఫర్లు ఏంటంటే నాకు అర్థం కాదు. నేను మొన్న విచిత్రం అంటే, ఒక ప్లాట్ కొంటే ఒక ప్లాట్ ఫ్రీ అటండి. ఎలా ఇవ్వగలుగుతాడు? ప్లాట్ కొంటే ప్లాట్ ఫ్రీ, ఇలాంటి ఆఫర్లతో కూడా ముగి పెడతా ఉన్నారండి. అలాంటివే ముందు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే లీగల్ ముందు ఫస్ట్ చూడండి. అలాగే ఒక అడ్వైజర్ని, మంచి అడ్వైజర్ మీరు కొనుక్కునేటప్పుడు 1-10 సార్లు ఆ డాక్యుమెంట్ అంతా చూసుకోండి. ఎవరో చెప్పిందో లేకపోతే ఇంకోటో. చాలామంది ఏం చేస్తుంటే ఫ్యామిలీ మెంబర్స్ నమ్ముతారండి. ఫ్యామిలీ మెంబరే మోసం చేస్తున్నాడు. ఎందుకంటే నేను చూసిన రియల్ ఎస్టేట్లో బాగా జరుగుతుంది. ఎక్కడో ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళ పాపం కింద ఇక్కడ వాళ్ళని ఎవరినో నమ్ముతారు, బ్రదర్నో లేకపోతే ఇంకొకరినో. వీళ్ళ యొక్క బెనిఫిట్ కోసం అతన్ని మోసం చేస్తున్నారు. అంటే ఇంకా బయట వాళ్ళ గురించి ఇంక చెప్పేది ఏముంది అంటే, నిజాలు మాట్లాడుకోవాలన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. అంచేత డబ్బు అనేది చాలా వరకు ప్రజల్ని, అంటే ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ప్రలోభ పెడతా ఉందండి. డబ్బే ముఖ్యమైపోయింది తప్ప మోరల్ వాల్యూస్ అనేది చాలా తక్కువ. ఏది నిజమో ఏది అబద్ధం తెలియని పరిస్థితి. అన్ని కంపెనీస్ ఏదో మోసం చేస్తున్నాయని కాదు, 50% వెరీ గుడ్ వల్ల అనుకున్నట్లు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు అన్నట్లు ఈ ఆఫర్లని అవి అని పెట్టి ఇప్పటికీ ఏదంటా చూడండి, బ్యాండ్ భజన మోగిస్తూనే ఉన్నారు. పబ్లిక్ కూడా దానికి అట్రాక్ట్ అవుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. సో నెక్స్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. అంటే హైదరాబాదు RRR గురించి మనకు తెలుసు. సో దీని మీద వేగంగా అడుగులు కూడా పడుతున్నాయి, తొందరగా కంప్లీట్ చేయడానికి కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతిలో కూడా ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దానికి కావాల్సిన ఫండ్స్ మొత్తం ఇస్తామని చెప్పారు. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ అనౌన్స్మెంట్ వచ్చిందో మొత్తం అమరావతి చుట్టుపక్కల మొత్తం ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఎలా ఉంటుంది సార్ ఔటర్ రింగ్ రోడ్డు కానీ అమరావతి కానీ కంప్లీట్ అయిపోతే మొత్తం చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాలు కావచ్చు, మండలాలు కావచ్చు, ఎలా మారిపోతుంది రోడ్డు కనెక్టివిటీ తోటి? ఒకటే అండి, ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రోడ్డు కనెక్టివిటీ, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్, జనసమర్థత, దీని మీద ఆధారపడి ఆ యొక్క అభివృద్ధి ఉంటుందండి. మన హైదరాబాదు రాత్రి లేకపోతే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అవ్వలేదండి, చాలా రోజులు పట్టింది దీన్ని డెవలప్ అవ్వడానికి. ఒకప్పుడు మేము లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, హైదరాబాద్ వస్తే సిటీ ఎక్కడ అంటే అబిడ్స్ కోటినే సెంటర్ అది అప్పట్లోనండి. తర్వాత అది అమీర్పేట దాకా విస్తరించింది. తర్వాత అలాగా అంటే చూస్తూ ఉన్నాను కదా అప్పటి నుంచి. నేను 2005 నుంచి హైదరాబాద్లో ఉన్నానండి. అప్పుడు నీకు 5 లక్షల రూపాయలు నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరికేసి కూకట్పల్లిలో. మరి ఈరోజు పరిస్థితి చూడండి,
ఇప్పుడు ఖాళీగా ఉండే ప్లేస్లన్నీ కూడా. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం ఎదుగుతా ఉన్నాం. ఇప్పుడు అమరావతి పరిస్థితి కూడా ఇప్పుడు అలాంటిది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అమరావతిని మన సీడ్ క్యాపిటల్గా చేసి అనౌన్స్ చేసి సెంట్రల్ అమరావతి మండలం కింద పెట్టి చుట్టూరు ఒక సిఆర్డీఏ పరిధిని ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన విజన్ తోటి ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే మనం త్రిబుల్ ఆర్ అనేది మన అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే వచ్చిందో దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని అది ఎప్పుడో ముందే వేసిన ప్లాన్ అండి అది. దాన్ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి దీంతో దానికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో అమరావతిలో లోపల ఉన్నవన్నీ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయండి. అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ అమరావతికే కాదండి, అమరావతి సరౌండింగ్ అంతా కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయి. ఎందుకంటే హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు అందరూ నవ్వారు, చాలా ఎగతాళి చేశారు. అక్కడే అమరావతి వచ్చేది ఇన్వెస్ట్ చేసేది అని చెప్పి చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఈరోజు ఒక్కసారిగా 10 years 15 years అవుతుంది. ఎలా ఉందో చూశారు మీరు. సో అలాంటి పరిస్థితి అమరావతిలో కూడా ఫ్యూచర్లో ఉండబోతుంది. డెఫినెట్గా వస్తుంది సార్. అమరావతిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే, రోడ్స్ మనకి ఎక్కడైతే స్పీడ్గా బాగుంటాయో అక్కడే మనకి అభివృద్ధి కూడా చాలా స్పీడ్. ఇక్కడ ఒకటే విషయం సార్, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా చెప్తాను. అది కొంతమంది నచ్చినా నచ్చకపోయినా ఒక మాట మాత్రం నేను చెప్పగలుగుతాను. హైటెక్ సిటీ అభివృద్ధి కాకముందు హైదరాబాద్ ఒక పరిస్థితి వేరు, తర్వాత పరిస్థితి వ్యాస్ట్ డెవలప్మెంట్ అయ్యిందండి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నేను రాజకీయ వెళ్తే నాకు సంబంధం లేదు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మనం వ్యాపారం చేసుకోవాల్సిందే. కానీ ఆయనకున్న విజన్ ప్రకారంగా కొన్ని కంపెనీల వ్యక్తులు అమరావతి కానీ ఆ సరౌండింగ్ ఏరియాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణ కియా మోటార్స్ ఆయన తీసుకొచ్చిందే కదా, అర్థమైందండి. అలాగా చాలా కంపెనీలు దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు ఆయన ఒక పిలుపు మేరకు. కానీ దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఈ రోజు మీరు పెట్టేయండి అంటే పెట్టడానికి అవకాశం లేదండి. అంటే కొంచెం టైం తీసుకుంటారు. ఈ రోజు కంపెనీలు వచ్చేసాయో, లేదా ఈ రోజు రోడ్లు తయారైపోయో, ఈ రోజు బిల్డింగ్లు తయారైపోతాయో అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అంటున్నాను. అంటే ఇప్పటికే 1 month కంప్లీట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అవును. సో మరి ఈ 1 monthలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ వేగం మీకు ఏమనిపించింది? ఇది కంటిన్యూ అయితే మాత్రం అద్భుతాలు జరుగుతాయండి. ఈ 4 రోజుల్లో చేసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక విజన్ తోటి వెళ్తున్నారు. ఎక్కడికక్కడ మిగతా వాళ్ళని కూడా పరిగెట్టిస్తున్నాడు ఆయన. ఇది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనీసం 5 సంవత్సరాలకైనా అనుకున్న లక్ష్యాన్ని చేయగలిగితే అమరావతి అభివృద్ధి ఆగదు. ఏవైనా మధ్యలో ఆటంకాలు కలిగి ఏదైనా ఇబ్బందులు జరిగితే తప్ప అమరావతి అభివృద్ధి అయితే ఆగదండి. కాదు సార్, అమరావతిలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలాంటి ఇన్వెస్టర్స్ అటువైపు ఎక్కువ ఆలోచిస్తున్నారు అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి? ఎలాంటి డిస్కషన్ జరుగుతున్నాయి అంటే దాని మీద ఏమన్నా మీకు? ఫస్ట్ ఎందుకంటే మీరు ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎన్ఆర్ఎస్ చూస్తున్నారండి ఫస్ట్. ఎందుకంటే అమరావతి అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈ రోజుకి 2 కోట్లు అయిపోవాలని ఆలోచన ఉండదు వాళ్ళకి. అంచేత వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో అమరావతిని ఎంచుకోవడం జరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ని ఎంచుకునేవారు, ఇప్పటికే ఎంచుకుంటారు. హైదరాబాద్ని పక్కన పెట్టాను కాదు, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే గ్యారంటీ ఉంది అక్కడ పెరుగుతుంది కాబట్టి. అంచేత అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకు రూపాయి వస్తుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ కోట్ల మీద ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాబట్టి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ఇకపోతే మనకి ఆంధ్రా నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి డెవలప్ అయ్యారు, కోట్ల రూపాయలు ఇక్కడ కూడా సంపాదించుకున్నారు. కొంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా పెడదాం మన ఏరియాలో, లోకల్ ఫీలింగ్ ఉంటుంది కదండి. ఆ విధంగా కొంతమంది అక్కడికి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎకరాలు ఎక్కనుకొని అవసరమైతే మళ్ళీ తర్వాత మనం వెంచర్లు వేసుకోవడమా లేకపోతే రీసేల్ చేయడమా అనే ఆలోచనతో వాళ్ళు కూడా వెళ్తున్నారండి. ఈ ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేదంతా కూడా వీళ్ళే ఎక్కువ. మీకు అర్థమైందని. ఇక మనకి సామాన్యం వాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన కళ్ళు తెరిసిలోగా అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయండి, వెళ్ళి ఇన్వెస్ట్ చేయలేరు. ఎందుకంటే నేను 10 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొని నేను వెంచర్ వేస్తే అది ఎంతకు అమ్మాలి? నేను ₹1,00,000 గజం పెట్టాలండి. ₹1,00,000 పెట్టి ఒక సామాన్యం వాడు ఎక్కడ కొనుక్కోగలుగుతాడు? అంచేత మీరు చెప్పినట్టుగా మీకు ఏదైతే రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఆ పరిధిలో మనకి అందుబాటులో ధరలో ఇప్పుడు దొరుకుతున్నాయండి. మీరు చెప్పినట్టుగా చిన్న ఇన్వెస్టర్స్ కానీ ఖచ్చితంగా అండి అక్కడికి వెళ్ళి మనం చేయొచ్చు అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. కానీ అది కొంత రిస్క్తో కూడుకున్న పని అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనకు లోకల్ లేకపోతే మనకు అక్కడ ఉండాలి, రాజధాని నగరంలో మనకు కూడా ఇల్లు ఉండాలి. ఒకప్పుడు హైదరాబాద్లో అనుకున్నాం, ఇక్కడ కొనే పరిస్థితి లేదు సిటీలో,
మనకి అక్కడ రాజధాని వస్తుంది కాబట్టి అక్కడ మనకు ఉండాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీరు అన్నట్టు స్మాల్ ఇన్వెస్టర్స్, కొంత అమౌంట్ ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అమరావతి వైపు చూస్తున్నారు. హైదరాబాద్ ఉన్న టాప్ బడా ఎంఎస్సి కంపెనీలు రియల్ ఎస్టేట్ 2014 అప్పుడు అటువైపు రాలేదు. ఇప్పటికీ అటువైపు వచ్చే ఆలోచన ఎక్కడ కనిపించినట్టు కూడా 2014లో వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళారు. వెళ్ళారు రియల్ ఎస్టేట్ సంబంధించిన కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కంపెనీలు అన్నీ కూడా అక్కడ వెళ్ళారండి. ఈవెన్ మురళీమోహన్ గారితో సహా అక్కడికి వెళ్ళారు. ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీల పేర్లు నేను చెప్పను కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారండి 2019 తర్వాత. ఓకే, మీకు ఒక గుర్తుందో లేదో, తర్వాత బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీకు గుర్తుందో లేదో, ఒక అపార్ట్మెంట్ గవర్నమెంటే ఒక అనౌన్స్మెంట్ చేశారండి, మీకు ఐడియా ఉందో లేదో, ఆన్లైన్లో బుకింగ్. అది 2 BHK 3 BHK అపార్ట్మెంట్ కట్టని గవర్నమెంట్ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. ఓకే, కట్టి మొదట్లో ఒక 3 లక్షలు కట్టండి అడ్వాన్స్, కానీ మిగతాదంతా కూడా మీకు టైం ఇచ్చారు మనకి 2 years 3 years టైం పెట్టి ఆన్లైన్లో పేమెంట్ చేయమన్నారండి. ఒక గంటలో మొత్తం బుకింగ్స్ అయ్యాయండి. గంటలో దొరకలేదు అమరావతిలోనండి. మీరు అది ఒకసారి గుర్తుపెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి, లేదా ఎవరినంటే అడగండి. నాకు గుర్తుంది, ఎందుకంటే నా దగ్గర ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన నాకు కాల్ చేశారనమాట. రఘుప్రసాద్ గారు మనం కూడా పెడదామండి అక్కడ, ఇది అవుతుంది ఆన్లైన్లోనంటే మనకి స్లాట్ దొరుకుతుందో లేదో మనం ట్రై చేయండి మీరు కూడా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అనమాట అండి. ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయిపోయినట్టు అయ్యిందండి. అంత మంచి డిమాండ్ తోటి ఆ టైంలో జరిగిందండి. అది కూడా కంప్లీట్ కాలేదు. ఓకే, అంటే ఎంత దారుణంగా మనకి అమరావతి ఫెయిల్ అయ్యేది జరుగుతుంది అనమాట. అందుకని ఈ భయాలు కూడా కొంతమందికి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ కరెక్ట్గా జరుగుతుందా లేదా, 5 years తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటి. ఇప్పుడైతే మాత్రం ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళంతా బయటపడతారండి, బయటకు వస్తారు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు రేట్లు వస్తాయి, ఎప్పుడు అమ్ముకుందామని. కొత్తగా వెళ్ళిన వాళ్ళు కొంచెం లాక్ అవుతారు, ఓపెన్గా మాట్లాడుకోవాలనుకుంటే. అది 5 years 10 years అనేది ఇన్వెస్ట్ చేసే ఒక ఆలోచన బట్టి ఉంటుంది. మరి అక్కడ బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే మళ్ళీ హైదరాబాదే వస్తారు. అది జరగబోయే నిజం. అయితే కొంత తెలివిగా ఆలోచిస్తున్నారు ఇన్వెస్టర్స్ కూడా. అమరావతికి కూడా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, ఇటు RRR కూడా కంప్లీట్ అయిపోతుంది, విజయవాడ హైవేకి మహర్దశ రాబోతుంది, ఎందుకంటే 6 lanes కూడా ఆడ కంప్లీట్ చేయబోతున్నారని చెప్పన్నారు. ఒకసారిగా వాతావరణం అంతా విజయవాడ వైపు మళ్ళీ విజయవాడ హైవే వైపు. ఏం జరుగుతుంది విజయవాడ హైవే వైపు అంటే ఏం చెప్పారు? మీరు చెప్పింది నిజమేనండి. ఎందుకంటే మనకి కనెక్టివిటీ, మనకి ఫస్ట్ రోడ్ కూడా అదే మనకి యాక్చువల్గా విజయవాడ హైదరాబాద్ హైవేలోనే. మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది కూడా విజయవాడ హైవేలోనే స్టార్టింగ్లో. అది ఒకనొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆగిపోయి ఇన్ని సంవత్సరాల పాటు అది స్తబ్దుగా అయిపోయిందో మనకు అందరికీ తెలుసు. మిగతా హైవేస్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. ముంబై హైవే కానీ, లేకపోతే ఇటు బెంగళూరు హైవే కానీ, లేదంటే ఇటు మేడ్చర్ల వైపు కానీ, ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. కానీ విజయవాడ హైవే అనేది అలా బాగా డల్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు కూడా మనకి రామోజీ ఫిల్మ్ సిటీని బేస్ చేసుకునే మనం విజయవాడ హైవేని చూస్తున్నాం తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, మీరు చాలా లాస్ట్ టైం కూడా అడిగారు, హైదరాబాద్ ఈస్ట్ డెవలప్ చేయాలి అనే ఆలోచనతో. ఎందుకు అంటే రాజకీయ నాయకుల యొక్క ఇది కూడా ఉంటుంది దీని మీద. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా అటువైపు ఉన్నాయి హైదరాబాద్ ఈస్ట్లో ఇప్పుడున్న గవర్నమెంట్కి సంబంధించినవి. అంటే దీన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు. అలాగే మన రేవంత్ రెడ్డి గారు అంటే మహబూబ్నగర్ ఏరియాలో ఉన్నారు, అంచేత బెంగళూరు హైవే డెవలప్ చేస్తారు. ఒక రకమైన ఒక పాజిటివ్ థింకింగ్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, దాని మీద విజయవాడ హైవే మీద పెట్టడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనకి హైవేస్ ఎప్పుడైతే విస్తరించాయో ఖచ్చితంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కొత్త కొత్త కంపెనీలు రావడం జరుగుతుంది. ఇవన్నీ రావడం వల్ల అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లబ్ధి పొందడానికి అవకాశం ఉందండి. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుని చూసి ఇన్వెస్ట్ చేయాలా, భవిష్యత్తు అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ అయితే మనం అక్కడ ఉన్న దీన్ని బట్టి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడునే చూసి ఇన్వెస్ట్ చేస్తారండి. ఎందుకంటే ఒక నమ్మకం డెవలప్ చేస్తారు అనేది. ఎందుకంటే 2014 నుంచి ఆయన చేసిన డెవలప్మెంట్ అమరావతి పర్టికులర్గా నేను చెప్పేది. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా ఆయన చూసే డెవలప్, ఓట్లు వేస్తుంది కూడా ఆయన చూసే జనాలు మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ కంటిన్యూటీ రావాలనే ఉద్దేశంతో చేశారు. కాబట్టి ఫస్ట్ ఆయన్నే చూడండి. తర్వాత ఆయన చేసే విధానాలు ఏవైతే ఉన్నాయో ఆయన విజన్ కరెక్ట్గానే ఉంటుందని అనుకుంటాం అందరం కూడా. ఎందుకంటే మనం హైదరాబాద్ చూసాం కాబట్టి. మరి అక్కడ కూడా ఆయన ఎందుకు అంటే ఆయన సొంతంగా ఏది ఆలోచించినా కూడా రాబోయే తరాల కోసం ఆలోచిస్తాడండి. ఇప్పుడు జనాభా మీద కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, పిల్లల్ని కనమన్నాడు ఆయన. మీకు తెలుసలేదు, మనకి జనాభా పెరగాలని చెప్పి అలాంటి స్టేట్మెంట్లు ఆయన చాలా ఇస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్లో ఎలాగుంటుంది,
మనం రాబోయే రోజుల్లో మన ఇండియా ఎలా ఉండాలి అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆయనే అధిపతిగా ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని 100% అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉంటాడు కాబట్టి ఫస్ట్ ఆయన చూసే మనం అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నది అది ఎవరికి వాళ్ళు ప్రజలు ఆలోచించుకోవాల్సిందే. అంచేత ఒక అమరావతి మీద దృష్టి పెట్టకుండా మనం చాలా సిటీస్ ఉన్నాయండి, పట్టణాలు ఉన్నాయి. మా కాకినాడ ఉంది, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయండి. రాజమండ్రి ఉంది, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే రాజమండ్రి కాకినాడ ట్విన్ సిటీలో డెవలప్ అవుతుందండి. అది ఏడీబీ రోడ్ అని కనెక్ట్ చేసుకుని రాజనగరం నుంచి అక్కడ కూడా చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అది కూడా మనం చేసుకోవచ్చు. వైజాగ్, విజయనగరం, ఇటు లెక్కేసుకునే కర్నూలు అన్నీ కర్నూలులో కూడా మంచి మంచి హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. అంచేత ఇలాంటి అన్ని ఏరియాల్లో కూడా మనకి డెవలప్మెంట్. అలాగే అనంతపూర్, హిందూపూర్ ఇవన్నీ కూడా మంచి మంచి కంపెనీలు వస్తున్నాయండి. బెంగళూరు కూడా అది కనెక్టివిటీ ఉంటుంది మనకి, ఏపీ నుంచి కూడా మంచిది ఉంది కాబట్టి అక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందరి దృష్టి కూడా అమరావతి అని చెప్పి అక్కడ హైప్ క్రియేట్ చేసో లేకపోతే అక్కడ డిమాండ్ క్రియేట్ చేసి రేట్లు పెంచుకోవడం వల్ల ఇన్వెస్టర్స్ లాస్ అవుతారండి. సాధారణంగా హైప్ ఎవరు క్రియేట్ చేస్తారు సార్? ఫస్ట్ రైతుల నుంచి వస్తుందండి. అదే ఓపెన్గా నేను ఒప్పుకోను దానికి. చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్తాను. ఎందుకంటే నేను జనరల్గా మాట్లాడుకున్నాను. డిమాండ్ అనేది మీరు 10 మంది వెళ్ళి మీరు వెళ్ళి అడగకుండా వాళ్ళు రేట్లు పెంచలేరు కదా. పెంచరు. అదే నేను చెప్తున్నాను. నేను ఒక రైతుకి ఒక ఆలోచన ఉంటుందండి. నేను ఇది నాకు గవర్నమెంట్ ఇస్తే ఇంత వచ్చింది, నేను బయట అమ్ముకోవడం వల్ల నాకు ఇది వస్తుందని ఒక మైండ్లో ఫిక్స్ అవుతాం. అదే రేట్ చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏం చేస్తున్నారు, ఆ రేటు కంటే ఎక్కువ రేటుకి మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతున్నారు. అది ఎక్కడేం జరిగేదే కదా. జరుగుతుంది. ఒక్క మీరు అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు అమరావతి రైతుల రేట్లు పెంచారని మీరు అంటున్నారు. ఓకే, డిమాండ్ లేకుండా అంతమంది ఎవరు అక్కడికి వెళ్ళరు. పబ్లిక్ లాగా ఎవరు వెళ్ళకుండా అసలు రేట్లు ఎలా పెరుగుతాయి నాకు ప్రశ్న ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ ఏం తీసుకున్నాం సార్, ఇప్పుడు జూబ్లీస్లో ఒక రేట్ ఉంది, ఫిక్స్ చేశారు, తక్కువ వస్తున్నా మనకి వెళ్తున్నాం. ఇంకొకటి వచ్చి ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా పెడతా ఉంటారు. మీరు 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టాడికి ఇస్తారా లేకుంటే తక్కువ? ఎక్కువ ఖచ్చితంగా అండి. ఎవరైతే లబ్ధి మనకు ఎక్కువ వస్తుందనేది వాళ్ళకే ఇస్తారు. ఖచ్చితంగా తగ్గించి ఎందుకు అమ్ముకుంటాడు? ఇప్పుడు అమరావతి రైతులు కూడా అంతే కదండి. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను సార్. అమరావతి రైతులు రియల్ ఎస్టేట్ చేయట్లేదు. లేదు, మీరు 100% తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి ఏంటంటే అమరావతి రైతులు రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే, అంటే గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, ఇది కేవలం వాళ్ళ భూములు రియల్ ఎస్టేట్ కోసమే వాడుతున్నారని చెప్పి. వాళ్ళు ఒక ఎకరం ఇస్తే వాళ్ళకి ఒక 1200 గజాలు ఇచ్చారు. అంటే వాళ్ళ ల్యాండ్ వదులుకొని, వాళ్ళ ఉన్న సొంత ల్యాండ్ వదులుకొని కొంత తీసుకున్నారు. అది అమ్ముకోవటమా లేకపోతే వాళ్ళు పెట్టుకో వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం వాళ్ళ ఇష్టం. అది మీరు చెప్పింది స్క్వేర్ యార్డ్స్లో మీరు మాట్లాడేది. అవును, ఏదైతే ఆ పరిధిలో ఉన్నదో వాళ్ళకి గజాల లెక్కనిచ్చింది, వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ వచ్చిన దానికే చెప్పుకుంటారండి. వాళ్ళు ఇబ్బంది ఉంది. అక్కడే కొనేవాడు కూడా అక్కడికి వెళ్ళి కొంటాను, నాకు నువ్వు ఇస్తానంటే ఈ రేట్ ఇస్తానని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారు. దాన్ని తప్పు పట్టలేదు నేను. కానీ ల్యాండ్ రూపంలో ల్యాండ్ లాట్స్ ఉన్నారు చూడండి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మొన్నటి వరకు 1,50,00,000కి బతిమాలి ఇస్తానన్న వాళ్ళు, అంటే వాస్తవాలు మాట్లాడుతాను, నిజాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు 3 లక్షలు వస్తే చాలు అనుకోవచ్చు. డబుల్ వచ్చింది కదా మనం ఇవ్వచ్చని సాటిస్ఫై అవ్వచ్చండి. కానీ 10 కోట్లు చెప్తున్నారండి, అది 8 కోట్లు చెప్తున్నారు. దానివల్ల ఎందుకంటే అభివృద్ధి ఆగిపోతుందండి. ఆగిపోవడం అంటే ఇన్వెస్ట్ చేసేవాడు కూడా చేయలేడు. 8 కోట్లు 10 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఉంటే కొనొచ్చు. డెడ్ అయిపోయినా పర్లేదు, నాకు 10 కోట్లు పెట్టినా నాకు 100 కోట్లు అవుతుంది అనే ఆలోచనతో ఉన్నవాడు కొనొచ్చు. సో అక్కడి వరకు ఆలోచిస్తున్నాడు, అమ్మో మరి ఏంటి అనేది. అంతే కదా. అప్పుడు ఆ రేట్లు ఎందుకంటున్నాను, 3 కోట్లు అనుకున్నాను, అందరికీ ఉపయోగం ఉంటుంది. అది నేను చెప్పేది తప్ప రైతులు ఏదో బిజినెస్ చేస్తున్నారనో లేకపోతే ఇంకోటి లేదు. మీరు అన్నారని కాదు, బేసిక్గా వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ తీసుకుని వచ్చారు ఆ టైంలో. లేదు వాళ్ళు ఎందుకంటే 1640 రోజులు ఏకదాటిగా నిరాహార పాపం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఆశలతోటి అమరావతి మన దగ్గర వస్తుంది, రాజధాని మన దగ్గరే ఉందని చెప్పి త్యాగాలు చేశారండి వాళ్ళు. మరి వాళ్ళకి కవులు కూడా ఇస్తానన్నారు, కొద్ది రోజులైతే ఇచ్చారు, తర్వాత కూడా ఆపేసినట్టున్నారు. అది ఇంక మరి పంట లేకుండా పోయి రావాల్సిన రాబడి లేకుండా హద్దులు జరిగిపోయి ఎవరి భూమి ఎక్కడ ఉందో ఏంటి తెలియకుండా పరిస్థితి, ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఇవన్నీ సెటిలైట్ చేయడానికి మినిమం టైం అయితే పడుతుందండి. ఇది పాయింట్, అసలు పాయింట్ మెయిన్. ఎందుకంటే ఈ రోజుకి ఈరోజు అడాడుగా వెళ్ళిపోయి ఏదో జరిగిపోతుంది అనుకొని కంగారు పడే ఆలోచనతో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఒక 2 years వెయిట్ చేయండి. చాలామంది అనొచ్చాను, వెయిట్ చేస్తే అప్పుడు రేట్లు పెరిగిపోతాయి కదా, అప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము. నేను చెప్పేది అది, మన దగ్గర ఉన్న 10 లక్షలు రేపు 2 సంవత్సరాలైనా 10 లక్షలు 20 లక్షలు అవుతుందేమో, లేదంటే 15 లక్షలు అవుతుందేమో. అప్పుడుకున్న రేట్లలో మీరు అమరావతి గురించి ఆలోచించకుండా, ఆ సరౌండింగ్లో ఆలోచించకుండా కొంచెం దూరంగా వెళ్ళండి. రేట్లు అయితే తగ్గవు, తగ్గదండి. మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూమి లిమిటెడ్, మనం ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉన్నాం, అందరూ చెప్పేది అదే, ల్యాండ్ ఈజ్ లిమిటెడ్. జనాభా పెరుగుతూ ఉంటారు. ఇప్పుడున్న జనాభాకి రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత కంపెనీలు కానీ, ఐటీలు కానీ, లేదా ఇంకోటి కానీ, ఎందుకంటే అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు కాబట్టి జనాభా పెరుగుతారండి. కంపల్సరీగా వస్తారు బయట నుంచి కూడా.
వచ్చినప్పుడు వాళ్ళకి సరిపడా డిమాండ్ అయితే ఉండాలి. రెంట్లకు వస్తారు, లేదంటే కన్స్ట్రక్షన్కి వస్తారు, అన్నింటి కోసం బిల్డింగ్స్ కావాల్సిందే, స్థలాలు కావాల్సిందండి. అది ఖచ్చితంగా పెరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారిపోయారు. అటు చంద్రబాబు నాయుడు గారు రావటం, మళ్ళీ పాజిటివ్ వైబ్స్ అక్కడ రావటం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అంటే వీళ్ళు ఒక సానుకూల దృక్పథంతో ముందుకెళ్తున్నారు. సో ఇది కూడా మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం. ఖచ్చితంగా చాలా మంచి జడ్జ్మెంట్ ఇచ్చారండి ఒక రకంగా చెప్పాలంటే. ప్రజలు ఎప్పుడు తెలివైన వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నారని అనుకుందాం మనం. ఎందుకంటే ఎప్పుడు కూడా కాంట్రవర్సీకి వెళ్లకుండా స్టేట్లు ఇంటర్ స్టేట్ ఏదైతే ఉందో, రెండు తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు మనం కలిసి ఉన్న వాళ్ళమే. చట్ట ప్రకారంగా మనం విడిపోయింది తప్ప నాకు హైదరాబాద్ అంటే ప్రేమ ఉంది, అలాగే ఆంధ్ర అంటే ప్రేమ ఉంది, అలాగే ఆంధ్ర వాళ్ళు కూడా హైదరాబాద్ అంటే ప్రేమ ఉంది. ఎందుకంటే మూలాలన్నీ కూడా ఆంధ్రాలో ఉంటాయి కానీ ఇక్కడ ఉంటున్నారు. అంచేత రెండు స్టేట్లు డెవలప్ అవ్వాలని ఎక్కువ మంది కోరుకుంటారు. దానికోసం మంచి గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మొన్న కూడా కలవడం జరిగింది. ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవడం. ఎందుకంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, ఇండస్ట్రీస్ అభివృద్ధి చేయాలి, ఐటీని అభివృద్ధి చేయాలి, ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముందున్న లెక్కలండి. అది కాకుండా ఈ పథకాలు ఉండనే ఉన్నాయండి. దానికోసం ఎంత అమౌంట్లు కావాల్సి వస్తుందో అదొకటి. అది పథకాలు, ఉచిత పథకాలు మంచిదా చెడ్డదా అని నా జోలికి నేను పోవట్లేదు, కానీ ఎందుకంటే ఖచ్చితంగా దానికోసం కూడా అమౌంట్లు కావాల్సి వస్తుందండి. చేయాలి, దానికి పాలసీ మెయిన్. ఇవన్నీ కూడా చూసుకుంటూ మళ్ళీ అభివృద్ధి వైపు వెళ్ళాలి. దానికోసం ఫండ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే మనకి ఇప్పుడున్న రేట్లు అటు అమరావతిలో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అసలు రీజనబుల్గానే ఉన్నాయి సార్. ఎప్పటికప్పుడు మనం అలాగే అనుకుంటాం సార్. కొనేవాడు వెళ్ళేటప్పటికి అది ఎక్కువ రేట్లకు కనిపిస్తుంది, మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత అదే అప్పుడు ఎందుకు కొనలేదే అనిపిస్తుంది అండి. అందుచేత ఎప్పటికున్న రేట్ అప్పుడే సార్, అది రీజనబుల్లే నేను చెప్పేది. ఏ రోజుకి ఆ రోజు అది రీజనబుల్ రేట్ అనుకుని కొంటేనే కొనగలుగుతాం, లేకపోతే మాత్రం మనం ఇన్వెస్ట్ చేయలేము, ఇల్లు కూడా కొనుక్కోలేము. అందుచేత ఎవరైనా సరే ఇప్పుడున్న రేట్ని, ఇప్పుడు నేను చెప్పాను దాకా బయర్స్ మార్కెట్ కాబట్టి ఇది రైట్ టైం అండి. హైదరాబాద్లో ఉన్న వ్యక్తులకి ఎవరైనా సరే, లేదా అమరావతిలో కానీ ఇది రైట్ టైం. బయ్యర్కి మాత్రం రైట్ టైము. డెఫినెట్గా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు విత్ ఇన్ 1 year మంచి దీంట్లోనే వాళ్ళకి ఒక 30 to 40% పెరుగుతుంది హైదరాబాద్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో ఎలక్షన్లకు ముందు అంటే మనం మన భాషలో మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ భాషలో. ఇటు వైజాగ్, ఇటు అమరావతి, నువ్వా నేనా? అవును, వాస్తవం జరిగిన బిగ్ ఫైట్. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో వైజాగ్ అంటారు, చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అంటారు. సో మొత్తం మీద రిజల్ట్ వచ్చింది, మళ్ళీ అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, ప్రజా రాజధానిగా నిర్మాణంగా జరగబోతుంది. మరి వైజాగ్ మీద చాలా హోప్స్ పెట్టుకొని వైజాగ్లో పరిపాలన రాజధాని జరగబోతుందని చెప్పి అప్పుడు కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, సో కొత్తగా మళ్ళీ వైజాగ్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి కావచ్చు. సో ఈ ఫైట్లో వైజాగ్ ఎంతవరకు సేఫెస్ట్ ప్లేస్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఒక మెయిన్ పాయింట్. ఎస్, ఓకే. మనకి ఒక మంచి ఆంధ్రప్రదేశ్లో మంచి నగరంలో వైజాగ్ అండి, దాన్ని ఎవరు కాదనలేని నిజం. ఎందుకంటే అక్కడ కల్చర్ కానీ, అక్కడ వాతావరణం కానీ హైదరాబాద్లోనే ఉంటుంది సార్. అందరూ ఉంటారు అక్కడ, అంటారు ఇంచుమించు. ఇక్కడ హైదరాబాద్లో ఎన్ని రకాలైన వ్యక్తులు, ఎన్ఆర్ఐస్ కానీ, ఫారినర్స్ కానీ, అదర్ స్టేట్ వాళ్ళు కానీ, ఎందుకంటే నేవల్ డాక్యార్డ్ ఉండడం, రకరకాలుగా ఇవన్నీ కూడా రావడం, అక్కడ మంచి ఆ కల్చరే వేరుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం అక్కడ పరిపాలన రాజధానిని పెట్టి దాన్ని అక్కడి నుంచే చేద్దామనే ఆలోచనతో చాలామంది దాని మీద ఊపుకెళ్ళారండి. ల్యాండ్స్ కూడా విపరీతంగా కొన్నారు. కొన్న తర్వాత ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే అది స్తబ్దుగా ఉంది. అంటే వాస్తవం చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను వైజాగ్ కూడా వెళ్ళున్నాను నేను అక్కడ. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి నాకు అన్ని చోట్ల నాకు ప్లాట్లు ఉన్నాయి. అందరిలాగా నేను కూడా ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగితే నా ప్లాట్లు కూడా రేట్లు పెరుగుతాయని ఆలోచించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. వెళ్ళి చూస్తే అక్కడ పెద్దగా మార్పు ఏమి కనిపించలేదు. అప్పుడున్న రేట్లకి ఇప్పుడు ఇంకా ఏదో పెరిగిపోతుంది అనేది ఏం లేదండి. ఉన్న రేట్లు ఉన్నా కూడా హ్యాపీనే అక్కడ. ఎందుకు అక్కడ అంటే లిమిటెడ్ ల్యాండ్ ఉందండి అక్కడ. ఎందుకంటే ఈస్ట్ అంతా కూడా బంగాళాఖాతం సముద్రం, వెస్ట్ అంతా కూడా హిల్స్ అండి ఏరియా. ఇంకా పెరగాల్సింది ఇటు అనకాపల్లి వైపు, అటు విజయనగరం వైపు ల్యాండ్ అంతా ఉన్నది. అటువైపు ఇంకా బాగా కొత్తగా ఎయిర్పోర్ట్ రావడం అంచేత ఆ ఏరియాలో కొంచెం మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అంచేత ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. నేను చెప్తున్నాను వైజాగ్ అంటే సిటీలో అంటే మనకు దొరకదు. ఇప్పుడు మళ్ళీ మనకి అన్ని చోట్ల కూడా సిటీలో ఎక్కడైతే ఉన్నాయో రేట్లు పెరిగి ఉన్నాయండి. ఇప్పుడు నేను మన ఇందాక మాట్లాడినప్పుడు విజయవాడ బందర్ రోడ్లో చెప్పండి, అది మనకి అది రాజధాని కాదనుకున్నప్పుడు కూడా రేట్లు ఉన్నాయి. ఇన్వెస్ట్ చేశారు అక్కడికి వచ్చి, ఈ రోజుకి జరుగుతుంది అది. అలాంటి కొన్ని ఏరియాలు ఉన్నాయండి. అలాంటి చోట్ల మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏమీ ఇబ్బంది రాదు.
పడిపోవడమో లేకపోతే హైక్ అయిపోవడం అనేది జరగదన్నమాట. అలాంటి ప్లేస్ కూడా మన వైజాగ్. ఇప్పుడు కూడా వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం 10,000కి 11,000కి 10,000 లోపు కూడా మనకి ల్యాండ్ దొరుకుతుంది కాబట్టి దాని మీద గజాల లెక్కన ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నేను చెప్తున్నాను. అదే ఎకరాల లెక్కనకి వెళ్ళిన వాళ్ళు మీరు శ్రీకాకుళం వరకు వెళ్ళండి, నష్టం లేదు. ఓకే, విజయనగరం, శ్రీకాకుళం అక్కడ కూడా మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక్క అమరావతిని డెవలప్ చేసి వదిలేసి పరిస్థితి కాదండి. అంటే ఫస్ట్ ప్రయారిటీ వాది పోలవరం పెట్టుకున్నారు తప్ప మిగతా నెగ్లెక్ట్ చేస్తారని కాదు. అక్కడ కూడా ఏదో ఒక ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. ఏంటి మీ ఒపీనియన్ సార్ వైజాగ్ మీద? వైజాగ్ మీద మంచి సిటీ అండి, మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక పీస్ఫుల్ మంచిగా ఉంటుంది వాతావరణం కానీ అన్నీ కూడా. మంచి టూరిజం కింద కూడా మనం డెవలప్ చేస్తున్నారు. చాలా తక్కువ క్రైమ్ ఉంటుంది అక్కడ. అవును, అంటే లాస్ట్ 5 years పెరిగిందని చెప్పారు. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏపీలో అంటేనే క్రైమ్ రేట్ తక్కువేనండి, మనకి అదేమీ లేదు. కానీ వైజాగ్లో కొంత భయానక వాతావరణాలు అయితే కొంతకాలం కనపడింది అని చెప్పి దాని స్పష్టంగా రిజల్ట్ కూడా కనపడ్డాయి కదా. సరే మన పార్టీల గురించి మనకు వద్దు కానీ బేసిక్గా వైజాగ్ ప్రజలు అయితే అంతిమ తీర్పు అయితే ఇచ్చారు కదా. ఇచ్చారు. సో మాకు ఇది వద్దు, లేదు. అవును, మేము ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నాము. మా వైజాగ్ చాలా ప్రశాంతంగా. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా చాలా తక్కువ అండి అక్కడ. దానికి పడిన ఓటింగ్ కూడా అంటే అంత వ్యతిరేకించారని మనం దాన్ని బట్టి అర్థం. అదే సరే పాలిటిక్స్లోకి వద్దు అనుకుంటే దీంట్లోకి వచ్చేసాము. సో నిజమే, వైజాగ్ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రకటిస్తా అన్నారు. ఎందుకు ప్రజలు అంత వ్యతిరేకించారు? మాకు వద్దు, ఈ రాజధాని అక్కడ వద్దు అని చెప్పి. ఇందాక అనుకున్నా పీస్ఫుల్నెస్ పోతుందనండి ఫస్ట్ థింగ్. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే ఇది జరిగిందో అక్కడ ప్రజలు శాంతి కాముకులు ఒక రకంగా చెప్పాలంటే. ఆ బెల్ట్ అంతా ఈస్ట్ గోదావరి వరకు, ఈస్ట్ వెస్ట్ అంతా కూడా గట్టిగా మాట్లాడితేనే పక్కకి వెళ్ళిపోయి పరిస్థితి ఉంటుందండి. మా కాకినాడ కూడా పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు. అంటే రిటైర్ అయిపోతే అంత ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు అనేది. అంటే అలాంటి సిటీస్ అనమాట అండి. మరి ఎప్పుడైతే రాజధాని అయిందో రకరకాల వ్యక్తులు అక్కడ పాగా వేస్తారు. ఫ్యాక్షనిజం రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, ఇవన్నీ కూడా అది కూడా ఒక కారణం అనుకుంటున్నాను నేను, నా వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తే. ఎందుకంటే మనకు రాజధాని అంటే చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి, అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. చేస్తారు మాకు బేసిక్ రేట్లు రాలేదు అనుకుంటే అదొక కారణం అవ్వచ్చు. ఏదేమైనా ఇంకా అంతా అంటే రకరకాల జిల్లాల నుంచి వేరు ప్రాంతాల నుంచి వచ్చి చాలామంది అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే పెద్ద అంత ల్యాండ్స్ ఎవరికి ఉండవు, ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉన్నా అని చెప్పి చాలామంది ఆలోచించేవారు ఉంటారు. ఒకసారి మళ్ళీ హైదరాబాద్కి వస్తే ఏంటి, హైదరాబాద్ మీద రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది, ఇంకా టైం పడుతుంది, ఇలాంటి ఏదేదో ఒక పెద్ద ఎత్తున. దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం సార్? ఇంత పెద్ద ఎత్తున మార్కెట్లో ఒక చర్చకి లాభదీయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? లేదండి, ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ ఈరోజు కొత్తగా పడిపోయింది కాదు. అంటే కొన్ని సందర్భాల్లో చాలా రకాలైన డౌన్ఫాల్ కూడా అయింది. డౌన్ఫాల్ అవడం అంటే రేట్లు తగ్గిపోవడం అని కాదండి, ట్రాన్సాక్షన్స్ ఆగుతాయి, రిజిస్ట్రేషన్లు ఆగుతాయి, అంతే తప్ప హైదరాబాద్ పడిపోవడం. కానీ ఈ పర్టికులర్ ఇయర్ ఏదైతే ఎలక్షన్ ఇయర్ ఏదైతే ఉందో ప్రతి 5 yearsకి ఇది జరుగుతుంది, అందరికీ తెలుసున్న సత్యం అండి. కానీ ఇక్కడ జరిగిన ఒక ఎక్స్ట్రాడినరీ ఏంటంటే అమరావతి ఒకటి ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ మారడం ఒకటి, మారిన తర్వాత వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి, గత గవర్నమెంట్ చేసిందని వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, లేదంటే అవన్నీ క్యాన్సిల్ చేస్తారా. కొన్ని ఇండస్ట్రీస్ కొన్ని అనౌన్స్మెంట్లు అప్పుడు జరిగాయి. వేరే ముందు గవర్నమెంట్లో చాలా రకాలైన చేసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ సేమ్ గవర్నమెంట్ వస్తే అది పాజిటివ్ వైబ్రేషన్ కింద వెళ్ళేది. ఇన్వెస్టర్స్ కూడా తొందరగా అమరావతి వచ్చినా కూడా హైదరాబాదు ఇంత డౌన్ అవ్వేది కాదు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో వీళ్ళ పాలసీలు వేరేగా ఉంటాయండి. అన్ని హైవేస్లోనూ ఏ హైవేస్లో వీళ్ళు ప్రయారిటీ ఇస్తారు, వీళ్ళు ఇచ్చిన స్టాండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తారండి. దానివల్ల ఏంటంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రెడీగానే ఉన్నారు సార్. డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు. ఇన్వెస్ట్ చేసేవాడు 10 లక్షల 20 లక్షల 30 లక్షల కోటి రూపాయల కానీ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం, ఇంకా వెయిట్ అండ్ సీ. సాధారణంగా హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు కూడా అక్టోబర్ టు మే వరకు ఉంటుందండి. అంటే సీజన్ మాకు ఒక రకంగా నేను మార్కెటింగ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే జూన్ ఇదంతా కూడా అన్సీజను మాకు. ఎందుకంటే చిన్న ఇన్వెస్టర్స్ నేను చెప్పుకున్నాం కదా, 80% మిడిల్ క్లాస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్, కాలేజ్ ఓపెనింగ్, ఫీజులు ఇవన్నీ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. పిల్లల భవిష్యత్తు కొంచెం అమౌంట్ కూడా టైట్ అవుతుందండి. అందువల్ల కూడా రియల్ ఎస్టేట్ డల్ అవుతుంది. వర్షాకాలం వర్షాలు పడతా ఉంటాయి. ఆ వర్షంలో మనం తీసుకెళ్లి సైట్ చూపించినా కూడా అక్కడ చిత్తడిగా ఉండడం, అక్కడ కరెక్ట్గా ఇది లేకపోవడం, ఇది కూడా ఒక ప్రభావం. కాబట్టి కొంత డల్ అయ్యేది మాట వాస్తవం. మొన్నటి వరకు ఎలక్షన్ ఇయర్, ఎందుకంటే మనం ఎలక్షన్ అనే కాదండి, ఎలక్షన్ ముందు కూడా డల్ అయింది మనకు మార్కెట్ హైదరాబాద్లో. 6 months ముందే, ఎలక్షన్ ముందే కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 1.5 years దగ్గరగా. పడిపోవడం అనేది స్లో అవుతుంది మార్కెట్. అది మళ్ళీ నాకున్న
నాలెడ్జ్ ప్రకారం మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ కొంచెం రైజింగ్ అవుతుందండి. ఎందుకంటే RRR ఏదైతే ఉందో దానికి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి శంకుస్థాపన చేయడం, మళ్ళీ ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. RRR చుట్టూ ఎలా ఉన్నాయి సార్ ల్యాండ్ రేట్లు? ఇప్పుడండి అంటే ఇప్పుడు అంతా ఒక 60-70 కిలోమీటర్ పరిధిలో ఉందా? 55-60 కిలోమీటర్లు. ఎలా ఉన్నాయి సార్ రేట్లు చుట్టూ? అక్కడ కూడా మీకు 1 crore అబౌవ్ ఉందండి. 1 crore అబౌవ్ ఉంది. మీకు చెప్పారు కదా 3 క్లస్టర్లుగా ఆయన డివైడ్ చేయడం, RRR వరకు HMD పరిధిని కూడా పొడిగిస్తానండం, టౌన్షిప్లు డెవలప్ చేయడం, ఇవన్నీ 2024లోనే రేట్లు ఈ విధంగా ఉంటాయి. భవిష్యత్తు ఏంటి సార్ భూమి రేట్లు? అంటే ఒక ఆలోచన వచ్చింది. అంటే మీరు మనం అన్నట్టు మన తాతలు ఎకరాలు ఇస్తే తర్వాత నాన్నలు హాఫ్ ఎకరాలు ఇస్తే తర్వాత మనం గజాల్లోకి వచ్చాం. రేపొద్దున ఏంటి కారణం? జనాభా పెరుగుదలేనండి. ఎందుకంటే చాలామంది హైదరాబాద్, అప్పుడు చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నానండి, హైదరాబాద్కి వచ్చే వ్యక్తులు ఈ రోజుకే ఉన్నారు. అర్థమైందండి. బయట నుంచి అంటే డిస్ట్రిక్ట్ నుంచి కానీ అదర్ స్టేట్ నుంచి కానీ, ఒక ఏపీనే కాదు, ఏపీని బేరేజ్ చేసుకుని హైదరాబాద్ పడిపోయిందో లేకపోతే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే రకరకాల వ్యక్తులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ప్రతిరోజు నాకు తెలిసినందుకు 500 మంది కొత్త వ్యక్తులు ఇక్కడ జాయిన్ అవుతున్నారు. బ్రతకడం కోసం వస్తున్నారు. నిరుద్యోగులు అవనివ్వండి, లేకపోతే చిరుద్యోగులు అవనివ్వండి. హైదరాబాద్ వెళ్తే ఏదో ఒక వచ్చిన వాళ్ళకి లేదనుకుంటా పెడతానే ఉందండి. మహాతల్లి అండి హైదరాబాద్. నిజంగా చెప్తున్నాం కదా. ఎందుకంటే 5,000 రూపాయలు సంపాదించుకున్న కూడా ఇక్కడ బతకొచ్చు. ఎందుకంటే అది ఇక్కడ ఉన్నది కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా రావడానికి అవకాశం ఉంది. మరి పడిపోవడం అనేది లేకపోతే ఇంకోటి స్తబ్దుగా ఉన్నమాట వాస్తవం, అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మేము 40 ప్లాట్లు 50 ప్లాట్లు మంత్లీ అమ్మేవాళ్ళం. ఈరోజు 10 ప్లాట్లు అమ్మాలంటే చాలా కష్టంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్లోంచి మళ్ళీ రైజ్ అవుతుందని ఒక ఆశతోటి అయితే మేము అంతా ఉన్నాం. డెఫినెట్గా అక్టోబర్ నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈలోగా మనకు ఒక 3 months ఉంది కాబట్టి అమరావతిలో వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ బిజినెస్ చేద్దామని వెళ్ళారు. చాలా కంపెనీలు, నా కొలీగ్స్ కానీ ఇంకొకటి కానీ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రేట్స్, ల్యాండ్ రేట్స్ ఎక్కువ రేట్లలో మనం ఎందుకు, దాని బదులు మనం రీజనల్ రింగ్ రోడ్ వైపు వెళ్దాం, ₹1,00,00,000 కొనుక్కుందాం. అక్కడ వ్యాపారం అదే కదా, వ్యాపారం చేసుకుందాం అంతే. ఎక్కడైతే ఉంది వ్యాపారం చేసేది అంతే కదా. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అందుబాటు ధరల్లో మన కస్టమర్లకు ఇవ్వాలి. మీరు అనేది ఇంకా భవిష్యత్తులో రేట్లు కొంచెం దిగొచ్చే అవకాశం ఉందంటారు? 80% రేట్లు అనేది దిగటం అనేది ఉండదు కాబట్టి వేరే వాళ్ళు కొంటారు. అంతే, జరుగుతూనే ఉంటాయండి. ప్లానింగ్ ఉన్నాడు ఎప్పుడైనా కొంటానే ఉంటాడండి. ఇన్కమ్ సోర్స్ పెరిగింది, జనాలకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కంపెనీలు కూడా ఇంకా వస్తూ ఉన్నాయి. ఇది ఎందుకంటే యూనివర్సల్ సిటీ అయిపోయింది. ఇది ఏషియాస్ బిగ్గెస్ట్ సిటీగా కాబోతుంది హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా లాస్ట్ చాలా టైం అయిపోయింది, ముగిద్దాం మనం. అంటే ఐటీ సెక్టర్ మొత్తం వెస్ట్ సైడ్ ఇటే మొత్తం ఉంది కాబట్టి చాలా వేగంగా ఇటు రేట్లు పెరగటం, డెవలప్మెంట్ జరగటం టక్కటక్క అయిపోయింది. మనం చూసాం ఈస్ట్ ఎలా ఉంది, వెస్ట్ ఎలా ఉంది, నార్త్ ఎలా ఉంది, సౌత్ ఎలా ఉంది. సో దేనికంటే దానికి ఎందుకంటే ఎక్కువ వెస్ట్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్. అలా అమరావతిలో వెస్ట్ లాంటి, హైదరాబాద్లో ఉన్న వెస్ట్ లాంటి ప్రాంతం ఇటువైపు రాబోతుంది. అటువైపు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది నిజం, ఎవరు అవునన్నా కాదన్నా. వెస్ట్ని చూసిన వాళ్ళందరూ ఏంటంటే అలాంటి ప్లేస్ మళ్ళీ అమరావతిలో ఇటువైపు రాబోతుందని ఆలోచిస్తున్నారు. సో మీకున్న అంచనా ప్రకారం ఇప్పటికీ ఐటీ పార్క్, మీరు ఏమనుకుంటున్నారు? ఐటీ పార్క్ ఆల్రెడీ గన్నవరంలో ఉందండి. మీకు దీనికి సంబంధించిన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా ఐటీ మెయిన్, అది కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో మెయిన్ ఐటీ. ఎందుకంటే అంటే నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఒక TCS ఉంది, లేదంటే వేరే కంపెనీలు ఉన్నాయి, అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెడితే నష్టం. చెప్పింది 5 yearsలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఖచ్చితంగా వస్తాయండి. మరి కంపల్సరీ ఏపీలో ఆయనకి విజన్ లేకుండా చెప్పడు. అంచేత ఖచ్చితంగా ఇప్పుడు TCS లాంటిది ఉంది, అంటే ఉదాహరణ చెప్తున్నాను, కంపెనీ అని కాదు, అక్కడ కూడా ఒక బ్రాంచ్ పెట్టచ్చు. అక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులకి అందరికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చండి. అలాంటి కంపెనీలు చాలా వస్తాయండి. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి పెడితే హైదరాబాద్లో చేసి అక్కడే చేస్తారు. అక్కడ లోకల్గా ఉన్న ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఎడ్యుకేషన్ అయ్యి బీటెక్లు ఎంటెక్లు చేసి హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి. అదే అక్కడ క్రియేట్ అవుతుంది అనుకోండి, జనాభా ఎందుకు వస్తారు? రారు కదా. ఎప్పుడైతే అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చిందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ సంపాదించుకుంటారు, అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడే స్టేట్ డెవలప్ అవుతాం. అది జరుగుతుందండి ఖచ్చితంగా. కానీ అది లాంగ్ ప్రాసెస్, ఈ రోజుకి ఈరోజు జరిగేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మొదలుపెట్టి ఒక విత్తనాలు వేస్తున్నారు, అంతే చెట్టు అయ్యి దాన్ని ఫలాలు ఇచ్చే టైంకి కొంత టైం పడుతుంది. ఐటెక్ సిటీ కూడా అలానే మనకి అంతే అయింది కదండి. అందువల్ల అది దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయమంటారు నేను. సో ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, ఏంటి 2 తెలుగు రాష్ట్రాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మంచి పాజిటివ్ దీంతో ఉన్నాయండి. ఖచ్చితంగా ఒక కసితోటి వర్క్ చేస్తున్నారు అందరూ కూడా, గవర్నమెంట్లు రెండు కూడా. ఎందుకంటే 5 years వర్క్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గవర్నమెంట్ మారుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే ఉండాలంటే ఇప్పుడు వర్క్ చేసి చూపించాలి. అంతే.
అంచేత దాని మీద మాటలు కాదు మాటలుగా చేతల్లోనే ఇక్కడ అంతా పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు కూడా అత్యంత చాలా తెలివైన వాళ్ళు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వర్క్ ప్రజల్లో ఎవరైతే ఉంటారో ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు. సో కాకినాడ నుంచి జర్నీ మీది మొదలై హైదరాబాద్లో ఆగింది ప్రస్తుతానికి. మళ్ళీ మరి కొంత ప్రేమ ఉంటుంది కదా, మళ్ళీ ఏమన్నా ఆలోచన ఏమైనా ఉందా మీకు? అంటే కాకినాడ కావచ్చు, అటు అమరావతి. అంటే మళ్ళీ అక్కడ ఏదో వెంచర్లు చేసో లేకపోతే మళ్ళీ అక్కడ నా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన అయితే ప్రస్తుతానికైతే లేదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఏదన్నా కలగొచ్చేమో తెలియదు. ఎందుకంటే నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది హైదరాబాద్. సంపాదించుకోవడానికి కానీ 10 మందికి ఉపయోగపడడానికి కానీ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కానీ. నా కాదు ఎంత సూటిగా మాట్లాడతారు, బిజినెస్ ఎలా చేస్తున్నారు సార్? నా ప్రశ్న, పర్సనల్ క్వశ్చన్ ఇది. నేను సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అదే, నిజాలే చెప్తాను కాబట్టి. ఎందుకంటే మభ్య పెట్టేది ఏమి ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నాకు వచ్చిన లాభం కూడా చెప్తాను. నాకు ఎంత వస్తుంది ఈ వెంచర్లో, లేకపోతే ఈ ప్లాట్ మీద నాకు ఎంత మిగులుతుంది, ల్యాండ్ లాట్కి ఎంత పోతుంది, డెవలప్మెంట్కి ఎంత అవుతుంది. నేను సింగిల్, నాకేమీ పార్ట్నర్స్ లేరు. అందుచేత నేను ఎంతకన్నా క్లోజ్ చేసుకోగలుగుతాను. మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చేది ఎంత. ఇవన్నీ ఓపెన్గా ఉన్నప్పుడు నమ్మక ఇంకేం చేస్తారు. నేను దాచుకునేది ఏం లేదు. ఇదేనా మీ సక్సెస్ సీక్రెట్? 100% అండి. ఎందుకంటే నా ఇంటెన్షన్ మంచిది, నేను నమ్ముతున్నాను అది. ఎందుకంటే కస్టమర్ అనే వ్యక్తి మన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు అతనికి 100% మనం న్యాయం చేయాలి. అంటే దిమాగ్ ఉన్నాడు దునియా మొత్తం ఆలోచిస్తారు అన్నట్టు మీరు అప్పట్లోనే స్టేట్లో దాదాపు ఒక 30-40 ప్లేసెస్లో మీరు ల్యాండ్స్ కొన్నారని చెప్పి కూడా గత ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. సో ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏంటి? ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అప్పుడు అంతా 100లో కొన్నాను నేను. మీకు తెలుసలేదు, ఫస్ట్ నేను ప్లాట్ కొన్నది కాకినాడలోనే 140 రూపాయల గజం, 140 రూపీస్, అది కూడా ఇన్స్టాల్మెంట్లో. ఈరోజు అది మొన్న వెళ్ళి చూస్తే 25,000 అయ్యిందండి గజం రేటు. ఇంకొకటి 190 రూపీస్లో కొన్నాను, అది కూడా ఇంచుమించు 20-25,000 అది కూడా. ఇంకోటి 1200లో కొన్నాను. అంటే ఒక నా కాకినాడలో. కాదు సార్, నాకు ఎందుకు అనిపించిందండి ప్రశ్న మిమ్మల్ని, ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారులేండి క్లారిటీగా. ఎందుకు శ్రీకాకుళంలో కొన్నారు, విజయనగరంలో కొన్నారు, కడపలో కొన్నారు, తిరుపతిలో కొన్నారు, మీరు ఉండేది హైదరాబాద్లో. అంటే ఏంటి అంటే మార్కెట్ను ఒక అంచనా వేసి కొన్నారా, లేకుంటే వెళ్ళిన ప్లేస్లో వల్ల నాకు ఒక ల్యాండ్ ఉండాలని కొన్నారా? మొదటి నుంచి నమ్మింది ఏంటంటే కస్టమర్కి ఏదైతే చెప్తున్నామో అది మనం ఎందుకు పాటించకూడదు. ఓ సూపర్. మీకు అర్థమైందండి. కస్టమర్కి ఏం చెప్తున్నావు, నువ్వు ఇక్కడికి ఇన్వెస్ట్ చెయ్యి, నీకు ఇంత రేట్లో పెరుగుతుంది, 2 సంవత్సరాలు ఎంత అవుతుంది, 3 సంవత్సరాలు ఎంత అవుద్ది, 5 సంవత్సరాలు ఎంత అవుద్ది అని మనం చెప్తున్నామండి. అది నేను ఎందుకు పాటించకూడదు? ఓకే, నేను తీసుకున్న డబ్బులు నేను బ్యాంకులో దాచుకుంటాం లేకపోతే ఇంకోటి చేస్తే నాకు అంత పెరగదు. నేను ఇక్కడ చెప్తున్నాను ప్రాక్టికల్గా, దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే నేను పాటించాలి దాన్ని. అదే అందుకని అన్ని ఏరియాలో ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి డిమాండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మేము 2 చోట్ల చేసేవాళ్ళం, హైదరాబాదు అటు ఏపీలో కూడా. హైదరాబాదు బైఫర్కేషన్ అవుతుంది అన్నప్పుడు మొత్తం మార్కెట్ డల్ అయ్యేది, అప్పుడు హైదరాబాద్ రైజ్ అయ్యేది. అర్థమైందండి. అంటే కొన్ని సందర్భాల్లో అప్పుడు ఏమవుతుంది, నాకు అక్కడ వ్యాపారం జరిగేది, లేదా అక్కడ డల్గా ఉందనుకుంటే హైదరాబాద్ రైజ్ అయ్యేది. భూమి మీద డబ్బులు పెట్టారు, భూమి మీద వేరే ఆలోచన లేదు నాకు, చేయలేదు కూడా అండి. నేను చేసేదే భూమి వ్యాపారం, భూమి మీద ఇన్వెస్ట్ చేస్తాను. అది నేను పడుకున్నా లేచిన రాత్రి అయినా పగలైనా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం అనేది ఉండదు అనేది పూర్తిగా నమ్మిన వ్యక్తిని కాబట్టి దాని మీద ఇన్వెస్ట్ చేస్తాను. అదే చెప్తాను, కానీ జెన్యూన్గా ఉన్న ల్యాండ్ మీద పెట్టండి అంటారు. ఇన్వెస్టర్స్ గురించి ఇప్పటికీ కొంత మోసపోతున్నారు. సో ఇప్పటికైనా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇప్పటికైనా వాళ్ళలో ఎలాంటి మార్పు రావాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ప్లేస్లో పెడుతున్నాము అనుకుంటే దానికోసం ఆలోచించండి, నష్టం ఏం లేదు. ఇప్పుడు కంగారు పడిపోయి ఇబ్బంది పెట్టేసి కంగారు పెట్టి మీ సార్ డబ్బులు కట్టించి అలాంటి ప్రలోభాలకు మొహమాటాలు అస్సలు వద్దండి. మొహమాటం అనేది ఉండొద్దు. మనీ బంధువులు చెప్పాడనో లేదా తమ్ముడు చెప్పాడనో అన్నయ్య చెప్పాడనో అస్సలు వద్దండి. మీకు మీరుగా నిర్ణయం తీసుకోండి. పక్క వాళ్ళు చెప్పింది ఎదుటి వాళ్ళు చెప్పింది కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో మనకు అన్ని రెగ్యులర్గా దాంట్లో చాలా ఉన్నాయి సార్. అక్కడ ఏమేమి ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, రాబోయే రోజుల్లో జనాభా ఎలా పెరుగుతుంది, రోడ్డు కనెక్టివిటీ ఎలా ఓపెన్ చేస్తే లొకేషన్ వస్తాయండి, మనకి ఇబ్బంది ఏం లేదు. చూసుకోండి, మీరు నమ్మకం మీ అంతరాత్మ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పింది అనుకోండి, అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే బయటోడి మోసం చేయొచ్చు కానీ మీ అంతరాత్మ మోసం చేయండి, అదొక్కటేనండి. అంచేత 100 సార్లు ఆలోచించండి. లీగాలిటీ కరెక్ట్గా చూసుకోండి. పేపర్లన్నీ ముందే కొనక ముందే మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకోండి. రేరా ఉందా లేదా, అప్రూవల్స్ ఉన్నాయా లేదా, డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసి దూరం వెళ్ళినా కూడా మీ దగ్గర ఉన్న డబ్బులకి అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి రూపాయి 10 రూపాయలు అయ్యే వస్తుంది తప్ప మీకు లాస్ అనేది జరగదు. అంటే కొంతమంది ఏజెంట్లు తొందర పెడుతూ ఉంటారు, ముందు అడ్వాన్స్ తీసేసుకుంటారు, అడ్వాన్స్ కట్టేయండి తర్వాత చూద్దాం చెప్పారు. ఒకసారి అడ్వాన్స్ కట్టిన తర్వాత మనం లాక్ అయిపోయినట్లే, అంతే కదా, ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఏంటి ఈ మంత్ ఎండింగ్ కల్లా కట్టకపోతే క్లోజ్ అవుతుంది, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఇవన్నీ ఏదో రకరకాలుగా అంటే సో ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు ఆ విషయాలన్నీ. సో అలాంటి టైంలో ఆ ప్రెజర్ని
వీళ్ళు ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? ఎందుకంటే మన దగ్గర అది నిజం అబద్ధం తెలుసుకోలేము మనం ఫస్ట్. అవును ఆ ఏజెంట్ ఏది చెప్తే అది నిజం అనుకోవటమే. అవును అదే చెప్తాను సార్. నేను యాక్చువల్గా ఏంటంటే అప్పు చేసి ప్లాట్ కొనొద్దంటాను. ఒకటి ఎందుకంటే ఇదేదో పెరిగిపోతుందని చెప్పి వాళ్ళు నమ్మిందో, లేదా సంవత్సరానికి డబుల్ అయిపోతుంది, 2 years డబుల్ అయిపోతుంది అనే మాట అబద్ధం అండి. నేను ఒక మార్కెటింగ్ పర్సన్గా నేను చెప్తున్నాను. అది ప్రేమ కూడా అబద్ధం. అదొకటి. ప్లస్ మీరు మినిమం 5 years మీరు హోల్డ్ చేసుకోగలగాలని అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. Yes, sir. ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నేను చెప్పేది. అది మీకు అదృష్టం కొద్దీ 2 years కూడా డబుల్ అవ్వచ్చు. అక్కడ గవర్నమెంట్ చేసే పాలసీలను బట్టి అలా పెరిగిన ఏరియాలు ఉన్నాయి. అంచేత అది ఆలోచించాను తప్ప మార్కెటింగ్ వాళ్ళు ఇబ్బంది పెట్టారనో, మొహమాట పెట్టారనో, లేదంటే టెన్షన్ పెట్టారనో మీ ఫైనాన్షియల్ స్టేటస్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఓకే. మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతాం? 10 లక్షలే. మీకు 20 లక్షల ప్లాట్ తీసుకొచ్చి 10 లక్షలు అప్పు చేయించి 20 లక్షల ప్లాట్ కొనిపించారనుకోండి, మీరు మైనస్లోకి వెళ్ళిపోతారండి. ఆ రేంజ్లో ఈ ప్లాట్ పెరగదు. ఎప్పుడు పెరుగుతుంది? లాంగ్ టర్మ్లో పెరగొచ్చేమో, కానీ ఈలోగా మీరు ఇబ్బంది పడతారు. ఈ డిజిటల్ యుగంలో ఏజెంట్ని ఎంతవరకు నమ్మొచ్చు? అది $1 million ప్రశ్నలు ఆయన మిగిలిపోదు. అది ఎందుకంటే వాళ్ళు కూడా మంచి చేయాలని చూస్తారు సాధారణ. 100% అందరూ తప్పు చేస్తారని కదా. ఎందుకంటే నేను కూడా చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు బలవంతంగా కొనిపించండి, లేదంటే ప్రేమతో కొనిపించండి, లేకపోతే భయపెట్టి కొనిపించండి, చేసేది మంచి పని. మంచి ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అంటే జెన్యూన్ ల్యాండ్ కొనిపిస్తే నేను చెప్పేదండి. అదే వేరే వేరే అనాథరైజ్డ్ లేఅవుట్లు, లేకపోతే ఇంకోటి బైబ్యాక్ అని, మీరు 10 లక్షలు పెడితే 20 లక్షలు వస్తుందని క్యాష్ ఇచ్చేస్తాం మీకు, లేకపోతే ఇలాగ ఇది చేస్తాము, అక్కడ ఏమీ లేకుండానే అభిపెట్టి చేసి దాన్ని నమ్మొద్దు. మీరు లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, ఇతని పేరు మీద ఎంత ఉంది, కంపెనీ పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా ఆలోచించుకుని సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయా లేదా, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్లో ఇక్కడ వస్తుందా లేదా అని మీరు బార్గెన్ చేయండి. నష్టం ఏం లేదు. కొనేటప్పుడు మనం వస్తువులను కొనేటప్పుడు ఆలోచిస్తాం కదా. 10 రూపాయలు పెన్నే 10 రకాలుగా ఆలోచిస్తాం. లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆలోచించాల్సిన పని ఉంది కదా. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం చేసే ఇన్వెస్ట్మెంట్ అండి అది. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మనం నాశనం చేయాలనుకుంటే అనాథరైజ్డ్ లేఅవుట్ల మీద పెట్టండి. తర్వాత ఇబ్బంది పడతారు. చాలామంది చూశాను, నేను కూడా ఇబ్బంది పడ్డాను అలాంటివి. అంటే వేరే వేరే కంపెనీలు నేను పనిచేయడం వల్ల ఈరోజు నేను వెళ్తే రైతులు దున్నేసి ఉన్నాయండి. నేను కొనుక్కున్న ప్లాట్లు కూడా కొన్ని ప్లాట్లు ల్యాండ్ పేమెంట్లు చేయలేదు, కానీ లేఅవుట్లు చేసి అమ్మేశారు. తర్వాత కంపెనీలో ఎండీలను అరెస్ట్ చేయడం, లేకపోతే ఇంకోటి చేయడం. కానీ మీరు అన్నది కరెక్ట్. అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకి వెళ్తున్నారు, తర్వాత జరిగే ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది. కస్టమర్కి అయితే పరిస్థితి ఏంటి సార్? నాకు కస్టమర్కి అయితే న్యాయం జరగట్లేదండి. ఇక కోర్టుల చుట్టూ వీళ్ళు జరుగుతూనే ఉంటారు, డబ్బు పోయి అటు పరువు పోయి. లేదండి, ఏంటి వీళ్ళ పరిస్థితి? అదే అందుకనే మనం కొనేటప్పుడే ముందు, అంటే రోగం వచ్చిన తర్వాత మందు వేసుకునే కంటే రోగం రాకుండా చూడండి అని చెప్తారు చూడండి. అలాగే ఇక్కడ కూడా మనం అవన్నీ కూడా ముందే చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. నేను ఒకటి గమనించాను సార్, చాలా కంపెనీస్ మనీ కలెక్ట్ చేయడం, బోర్డు తిప్పేయడం, కోర్టులు మనీతో మేనేజ్ చేయడం, అది జరిగిపోతుంది. వీళ్ళు ఎక్కడ వేలు మీద వస్తున్నారు, తిరుగుతున్నారు, ఇంకో చోట మరి కొంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటని అర్థం కావట్లేదు. అసలు వీళ్ళకి లీగల్గా ఎట్లా వెళ్ళాలో తెలియదు, ఓ సలహా ఇచ్చేవాడు లేరు. అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. జరిగింది కానీ మన చేతిలో లేదండి ఇంకా అది. కానీ ఇప్పుడు జరగబోయేది ఏదైతే ఉందో అవేర్నెస్, గవర్నమెంట్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. రేరా అనేది పవర్ఫుల్ చట్టం అండి, అది మామూలు చట్టం కాదు అది. దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా మార్పులు తీసుకొని వస్తున్నారు రాబోయే రోజుల్లో. మొన్న కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నింగ్ బాడీ కూడా పెట్టడం జరిగింది, చైర్మన్ కూడా పర్మనెంట్గా చేయడం జరిగిందండి. ఎప్పటికప్పుడు 3 monthsకి ఒకసారి వాళ్ళు రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి కంపెనీలు కూడా ఎవరైతే కరెక్ట్గా చేయలేకపోతున్నారో వాళ్ళు ఎందుకు కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రతి నెల కూడా మనకి ఇస్తున్నారు. ఈ కంపెనీ లాగా ఉంది, దీనికి ఇది లేదని చెప్పి. ఇదంతా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే. ఎన్నోసార్లు ముత్తుకుంటానే ఉన్నారండి గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారండి. అందుచేత ముందు కొనేటప్పుడే ముందు 10 సార్లు ఆలోచించండి, 100 సార్లు ఆలోచించండి. జెన్యూన్గా ఉంటేనే కొనండి. 10,000-20,000 పోయినా మంచిగా తీసుకోండి. తక్కువ రేటుకి వస్తుంది కదా, లేకపోతే ఇంకోటి కదా, మనకి ఇంకా దగ్గరలో ఉంది కదా అని చెప్పి అనాథరైజ్డ్ లేఅవుట్స్, అసైన్ ల్యాండ్స్, లేదంటే చాలా ఉన్నాయండి. అంటే లీగల్గా కరెక్ట్గా లేని భూములు చాలా ఉన్నాయి, అవి కూడా తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉన్నారు. అలాంటి వాటిలో పెట్టొద్దు. ఫైనల్గా మార్కెటింగ్లో ఎన్నో రకాల మార్పులు మీరు చూశారు, రియల్ ఎస్టేట్లో కూడా మార్పులు చూశారు. ఇక రియల్ ఎస్టేట్లో కొత్త ఒరవడి రాబోతుంది, మార్కెటింగ్లో కూడా కొత్త టెక్నాలజీ కూడా రాబోతున్నారు. సో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఇక దీంట్లో రావాలనుకునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లోకి రావాలనుకునే వాళ్ళు, సో వాళ్ళు తీసుకోవాల్సిన ముందు ప్రికాషన్స్ కావచ్చు, జాగ్రత్తలు, బాగా సక్సెస్ అవ్వాలంటే ఏంటి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగం ఎంత భయంకరంగా ఉందో మనకు అందరికీ తెలుసు. ఈరోజు రియల్ ఎస్టేట్ అనే ఇది లేకపోతే చాలామంది సూసైడ్లు కాదు కదా, అసలు బ్రతకలేని పరిస్థితి అండి. అలాంటి కొన్ని లక్షల మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తున్న రంగం రియల్ ఎస్టేట్ అండి.
మనం ఒప్పుకోవాల్సిన సత్యం. అయితే ఇక్కడ మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మన కెరీర్గా దీన్ని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ని ఎంచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఆలోచించాల్సింది ఫస్ట్ దీంట్లో మనం ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతాం, దీని నాలెడ్జ్ అనేది మనం ఎంతవరకు గెయిన్ చేయగలుగుతాం. చాలామంది వచ్చేస్తుంటారండి, ఎందుకంటే 100 మంది నా దగ్గరికి వస్తే 10 మంది సక్సెస్ అవుతారు, మిగతా 90 మంది ఫెయిల్ అవుతారండి. ఎందుకు అంటే ఒక శాలరీ వస్తే బాగుంటుంది కదా, 10,000 వచ్చినా 20,000 వచ్చినా అది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు, రెగ్యులర్గా నాకు ఇన్కమ్ వస్తుంది కదా అనేది ఆలోచిస్తున్నాడు. కానీ అతని కెరీర్కి అది కరెక్ట్ కాదు, బతకడానికి మాత్రం డబ్బు బతకడానికి మాత్రమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 50,000 వచ్చినా కూడా మన హైదరాబాద్లో బతకలేని పరిస్థితి అండి. అలాంటిది ఒక కెరీర్గా దీన్ని ఎంచుకున్నప్పుడు ఫస్ట్ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోండి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలెడ్జ్ అండి. ల్యాండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ల్యాండ్స్ ఏముంటాయి, ఏవి లేఅవుట్లకి అనుకూలంగా ఉన్నాయి, దీంట్లో డిటిసిపియా, హెచ్ఎండి అయినా, రేరా అయినా, లేదంటే వైటీడీ అయినా, ముడా అంటే మనకి మావునారు కొత్తగా మనకి ముడా అని పెట్టారండి. ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవాలండి. ఎక్కడ వెంచర్లో మనం చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. 100 సార్లు ఆలోచించండి. డబ్బు కోసం వద్దు, డబ్బు డబ్బు అని పరిగెట్టి అనాథ లేఅవుట్లోని డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం ముందు దానికి వెళ్ళిపోతే నువ్వు ఎంతమందిని మోసం చేస్తావో ఆలోచించండి. వాళ్ళందరూ కూడా రేపు పొద్దుట కన్నీళ్ళు పెడతారండి. మనం ఆ కన్నీళ్ళు మనకి శాపాలండి. ఎవరైతే ఒక కస్టమరు మనకి ఇన్వెస్ట్ చేసి నా డబ్బులు పోయాయి అనుకుని బాధపడిన వ్యక్తి శాపాల కింద ఉంటాయి. మనకి శాపాలు ఆశీర్వాదాలు కావాలి. అలాంటి ఆశీర్వాదాలు ఇచ్చి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అడిగానంటే మిమ్మల్ని, మీరు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన ఒక మీటింగ్కి నేను కూడా రావడం జరిగింది. సో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంప్లాయీస్ చాలామంది నాతో పాటు కూర్చున్న వాళ్ళు, నేను కవరేజ్ చేయడానికి వచ్చాను. అండ్ మీరు ప్రతి మాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా శ్రద్ధగా ఉంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే భవిష్యత్తులో కూడా మీరు కొత్త అవేర్నెస్ తీసుకురావడానికి మీ వంతుగా మీరేమన్నా రియల్ ఎస్టేట్లో ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇక్కడ జాబుల కోసం వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్. సో బిజినెస్ అయితే ఉంటుంది, ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు ఇట్లా ఛానల్స్ ద్వారా కావచ్చు, మీ తెలిసిన వాళ్ళకి కావచ్చు. తక్కువ మందికి వెళ్తుంది మెసేజ్. సో కొంతమంది ఎక్కువ మందికి వెళ్ళాలి, కొంత అవేర్నెస్ తేవాలంటే మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెటింగ్లో ఉన్నాం కాబట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో నేను కరోనా టైంలో కూడా దగ్గర ఒక 1000 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చానండి జూమ్ యాప్ ద్వారా. అసలు ఏమీ తెలియని వ్యక్తులకు కూడా నేను చేయడం, తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో నేను నా దగ్గరికి వచ్చేయండి నేను ఎప్పుడూ చెప్పను, నా కంపెనీలో పనిచేయమని కూడా చెప్పను. జెన్యూన్ కంపెనీని ఎక్కడన్నా సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో వర్క్ చేసుకోండి. కానీ ముందు అయితే నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ సంబంధించి నాలెడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు బిజినెస్ చేయగలుగుతారు. ఆ నాలెడ్జే మీరు కస్టమర్లకు చెప్పగలుగుతారు. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో పైన వాళ్ళు ఏదో చెప్పారు అని అబద్ధాలు చెప్తే అదే అబద్ధాలు మళ్ళీ కింద వాళ్ళకి చెప్పి మనం తెలియకుండానే ఒకరికి మోసం చేయడం జరుగుతుందండి. అలాంటి పరిస్థితి వద్దు. అందుకని నేను రెగ్యులర్గా కూడా నేను ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ఫ్రీగానే. మీరు సెలెక్ట్ చేసుకుంటారా? అలాగే లేదండి, సక్సెస్ అవుతున్న ముందు మీరు చూసి నాకు ఒక ఐడియా అయితే వస్తుందండి. పలానా వ్యక్తులను బట్టి వాడికి యాటిట్యూడ్ని బట్టి నాకు రియల్ ఎస్టేట్ లీడ్ సక్సెస్ అవుతాడు అనుకుంటా. నేను దృష్టి పెట్టానంటే వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అలాగే నా దగ్గర పనిచేసిన వాళ్ళు కంపెనీలు కూడా పెట్టుకున్నారు, ఎండీలు అయ్యారు, మంచిగా మ్యారేజ్లు చేసుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, అన్నీ జరిగాయండి. అయితే పరిస్థితులను బట్టి మనం కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అలాగే కంపెనీ పెట్టడం వల్ల అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. బిజినెస్ వస్తుంటే మనం బాగా ఫాస్ట్గా వెళ్ళొచ్చు, లేనప్పుడు కొంచెం స్లోగానే మనం వెళ్తాం. ఎక్స్పెండిచర్ తగ్గించుకోవటం, ఇన్కమ్ ఎప్పుడైతే లేదో ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం. చూస్తున్నామండి, అంతే కదా. అవును, కరెక్ట్. చెప్పలేం ఎప్పుడు టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అది మనం చేసే పని మంచిగా చేస్తే అది ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో జెన్యూన్గా ఉన్న కంపెనీలు అన్నీ కూడా నిలబడతాయండి. రాబోయే రోజుల్లో అవే ఉంటాయి. ప్లస్ ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా మనకి అర్థమైపోతుందండి. అంచేత మనం అది కూడా లేకుండా, ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ గాజు అద్దాల్లో ఉన్నట్టే లెక్క. ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు కూడా చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో చేయాలి. కానీ కొన్ని కెలామిటీస్ ఉంటాయండి, అంటే ప్రకృతి సంబంధించినవి కానీ గవర్నమెంట్ రూల్స్ కానీ కొన్ని మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయండి. మనం జెన్యూన్గా చేద్దాం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనం జెన్యూన్గా చేద్దాం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. అప్పుడు దాన్ని కూడా రెక్టిఫై చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇటు కస్టమర్కి అన్యాయం జరగకుండా అది ఉన్న కంపెనీలు 100% బాగుంటాయి. అలాంటి కంపెనీలు వర్క్ చేసిన వాళ్ళ కెరీర్ కూడా మార్కెటింగ్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూ కొన్ని లక్షల మంది చూశారు, కానీ దాంట్లో మీ కాంటాక్ట్ నెంబర్ ఎక్కువ మంది అడిగారు, మీ వెబ్సైట్ కానీ చాలా మంది అడిగారు. బట్ ఈసారి అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ వాట్సాప్ నెంబర్
ఓకే వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెడితే నేను మెసేజ్, ఎందుకంటే కాల్స్ అంటే చాలా కష్టం, అవును ఎందుకంటే యూఎస్ నుంచి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది బయట నుంచి, కాబట్టి ఒక టైం అంటూ ఉండదు. అవును. సో వాట్సాప్లో మీరు మీ నెంబర్ ఇవ్వగలరా, మీ వెబ్సైట్ అని చెప్పి. డెఫినెట్గా నా నెంబర్ వచ్చి వాట్సాప్ నెంబర్ 8179910567 8179910567. వెబ్సైట్ నా వెబ్సైట్ కూడా ఆర్పి ఎస్టేట్స్ 3336@gmail.com. అది మెయిల్ ఐడి అండి. www.rpestate.com అది వెబ్సైట్. సో ఖచ్చితంగా నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వాట్సాప్కి మెసేజ్ చేయండి. సలహాలు కావాలన్నా దానికి ఒక టైం అంటూ ఉంటుంది, కాబట్టి ఒక టైం చూసి కూడా మీరు మెసేజ్ కూడా చేయాలని చెప్పి కూడా మా ఛానల్ తరఫు నుండి మేము కూడా చెప్తున్నాం సార్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా ఈ 1 year నుంచి జరుగుతున్న పరిస్థితులు, మార్పులు చేర్పులు. అవునండి. మార్పులు చేర్పులు అంటే అర్థం ఏంటంది మీకు? అవునవును. మార్పులు ప్రభుత్వంలో వచ్చినాయి, చేర్పులు ఇక్కడ వచ్చినాయి, కాబట్టి ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి? డెఫినెట్గా ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు వదులుకోవద్దండి. దీన్ని చూసి కంగారు పడిపోయేదో డమాల్ అయిపోయిందని రకరకాలుగా మనం న్యూస్ చూస్తూ ఉంటాం. రియల్ ఎస్టేట్ డమాల్ హైదరాబాద్లో ఇది తమిళ చూడండి వెంటనే అంటే ఏదో అయిపోయింది అనుకోవద్దని, అలాంటివి ఏవి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక్కొక్క స్టేజ్లో డౌన్ఫాల్ అనేది ఉంటుంది, కానీ రేట్లు ఎక్కడ తగ్గవండి. నేను 1000 రూపాయలు గజం పెట్టుకున్నది నేను 900కి ఎత్తుకు అమ్ముతాను. నేను రిజిస్ట్రేషన్ 100 రూపాయలు అయిందని 1100 అమ్ముతాను తప్ప 900 రూపాయలకి ఎట్టి పరిస్థితులు నమ్మడం జరగదు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సిచ్యువేషన్ చూసి అమ్మేసుకోవాలనో లేదా ఇంకా తరిగిపోతాయనో కంగారు పడి అమ్ముకోవద్దు, కొంచెం వెయిట్ చేయండి. అలాగే రాబోయే రోజుల్లో కూడా 100% రేట్లు పెరుగుతాయి తప్ప తగ్గడం అనేది జరగదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అమరావతిలో పెట్టుకోండి, చుట్టుపక్కల. కొంచెం తక్కువ ఇన్వెస్ట్ ఉన్న వాళ్ళు అమరావతికి ఒక 50-60 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ అంతే, ఖచ్చితంగా రిటర్న్స్ అయితే బాగుంటాయి. భవిష్యత్తులో కాస్త టైం పడుతుంది. అంతేనండి. థ్యాంక్ యూ సార్. చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పుడే 2 గవర్నమెంట్లు కూడా చాలా ఫాస్ట్గా అభివృద్ధి పదంలో దూసుకెళ్ళడానికి అయితే మంచి సహృదయంతో ఇద్దరు మళ్ళీ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. సో భవిష్యత్తుగా బాగుండాలి, ఆశాజనకంగానే ఉంటుంది. అందులో కూడా ఎవరు 2 రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉన్నాం. ఇన్వెస్టర్స్ కూడా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.